తమ్నేల్లో ఏదో గిట్ అండ్ గిట్ అప్ అని కనపడగానే 5 to 10 minutes ఈ వీడియో చూసి స్కిప్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో నీకోసం అయితే అస్సలు కాదు. బెటర్ నువ్వు స్కిప్ చేసి, ఎందుకంటే గిట్ అండ్ గిట్ అప్ నేర్చుకోవాలంటే మీరు ప్రాక్టికల్ గా మీ ఓన్ ల్యాప్టాప్ లో ప్రతి కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ నేర్చుకోవాలి. ఆ కమాండ్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేసి క్లియర్ గా నేను మీకు 1 hour లో ప్రతిదీ నేర్పిస్తా. ఒకవేళ నువ్వు నేర్చుకోవడానికి రెడీ అయితే కమెంట్ సెక్షన్ లో గిట్ అండ్ కామెంట్ కొట్టు అండ్ నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియోని షేర్ చేయి. అండ్ నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకే ఒకటి, ఈ వీడియో కంప్లీట్ గా చూడు అండ్ చెప్పిన ప్రతిదీ క్లియర్ గా విను అండ్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయి. అండ్ ఈ కోర్స్ కి కావాల్సిన రిసోర్సెస్, నోట్స్, గిట్ హబ్ రెపోస్ అన్ని డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ నుంచి కూడా నువ్వు చెక్ చేయొచ్చు. ఒకవేళ నీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకెలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గిట్ అండ్ గిట్ హబ్. ఫస్ట్ మనం గిట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ గిట్? గిట్ ఈజ్ అ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం గిట్, గిట్ హబ్ మొత్తం ఉంది ఈ ఒక్క టర్మినాలజీని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే. ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి అర్థమవుతే అసలు గిట్ ఎందుకు ఉంది, గిట్ హబ్ ఎందుకు ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది గిట్ ఇంకా గిట్ హబ్కి కన్ఫ్యూజ్ అవుతారు. సో అదేందో చెప్తాను, చాలా సింపులే. ఫస్ట్ మనం గిట్ అంటే ఏందో చూద్దాం. సో బేసిక్గా గిట్ అంటే ఏంటో నేను 2 ఎగ్జాంపుల్స్తో చెప్తా. దాంతోనే మీకు అర్థమైపోతుంది. సో మిగతా థియరీ అంతా మీరు నోట్స్ నుంచి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డెవలపర్ ఉన్నాడు. డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3. ఓకే, ముగ్గురు డెవలపర్లు ఉన్నారు, కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫేస్బుక్ అనుకుందాం. ఫేస్బుక్ వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ చేద్దాం అనుకున్నారు. సో ఈ డెవలపర్ 1 ఏం చేయొచ్చు, లైక్ మొత్తం ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత డెవలపర్ 1 ఏమంటారు, నేను లాగిన్ పేజ్ని చూసుకుంటా అంటాడు. లాగిన్ పేజ్ని నేను డెవలప్ చేస్తా అని మనోడు అంటాడు. డెవలపర్ 2 ఏం చేస్తాడు, నేను హోమ్ పేజ్ ఎలా ఉండాలి, హోమ్ పేజ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి దాన్ని డిజైన్ చేసుకుంటా అంటాడు. డెవలపర్ 3 ఏం చేస్తాడు, నేను మెసేజింగ్, ఇంకా వేరే నోటిఫికేషన్స్ అవి చూసుకుంటా అంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ముగ్గురు 3 కాంపోనెంట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇది వన్ ఆఫ్ ద సినారియో. ఇంకో సినారియో కూడా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ని మనం లోకల్లోకి పుల్ తీసుకొని దాంట్లో మన చేంజెస్ యాడ్ చేసి పుష్ చేయొచ్చు. ఈ పుల్, పుష్, కమిట్ వీటన్నిటి గురించి చెప్తా, టెన్షన్ ఏం లేదు. మనం ముందు ముందు వెళ్తుంటే అన్నీ చూద్దాం. ఫస్ట్ అసలు గిట్ ఇంకా గిట్ ఏందో అర్థం చేసుకుంటే సగం ప్రాబ్లం మనకి ఇక్కడే సాల్వ్ అయిపోతుంది. లెట్స్ సే డెవలపర్ 1 ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత గిట్ హబ్లో ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తారనమాట. దాన్ని మనం రెపాజిటరీ అని అంటాం. ముందు ముందు చెప్తా, ఇది ఏందో పెద్దగా ఏం ఉండదు ఇది. దీన్ని మనం షార్ట్ ఫామ్లో రెపోస్, గిట్ హబ్ రెపోస్ అని అంటే ఇదే. గిట్ హబ్ రెపోస్, రెపాజిటరీ, జనరల్ రెపో అని అంటే ఇదే, ఒక ఫోల్డర్ అంతే. సో ఆ రెపాజిటరీ పేరు నేను ఫేస్బుక్ అని పెడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డెవలపర్ 1 ఏం చేస్తాడు, వాడి లాగిన్ పేజ్ చేయాల్సిన కోడ్ అయిపోయింది కదా. లాగిన్ పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ డాట్ HTML, లాగిన్ పేజ్ డాట్ JS అని మనకి HTML జావా స్క్రిప్ట్లో మనోడు కోడ్ రాసేసిండు, ఈ ఫోల్డర్కి పుష్ చేసేసిండు, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మన డెవలపర్ 2 ఉన్నాడు. డెవలపర్ 2 కోడ్ ఏంటి, హోమ్ పేజ్ కోడ్. హోమ్ పేజ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి ఆ కోడ్ అంతా CSS, HTML అన్ని రాసిండు, ఈ ప్రాజెక్ట్కి ఈ ఫోల్డర్కి పుష్ చేసిండు. సేమ్ డెవలపర్ 3 ఏం చేసిండు, ఆయన చేంజెస్ కూడా ఈ ఫోల్డర్కి పుష్ చేసిండు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓవరాల్గా ముగ్గురి డెవలపర్స్ చేంజెస్ అన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి, మనకి ఫేస్బుక్ అనే ఒక వెబ్సైట్. మల్టిపుల్ డెవలపర్స్ అందరు కలిసి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ లాగా ఫామ్ చేస్తాడు. అంటే పెద్ద ప్రాజెక్ట్ జనరల్గా ఒకటే చేయలేడు కదా, మల్టిపుల్ థింగ్స్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ డెవలపర్స్ అందరు కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ సినారియోని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో సినారియో గురించి మాట్లాడదాం. ఈ సినారియోని కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. ఇందాక మన ఫేస్బుక్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఫేస్బుక్ అనే ఒక వెబ్సైట్ ఆల్రెడీ ఉందనుకుందాం. ఇది ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ అనే ప్రాజెక్ట్ లోపల లాగిన్ పేజ్లో నేను ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకున్నా, కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరు, జీవన్ అనే డెవలపర్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా అతని లోకల్ సిస్టమ్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్లోకి పుల్ తీసుకున్నాడు, చేంజెస్ అన్నీ చేసినాడు, రెడీగా కొత్త ప్రాజెక్ట్ రెడీ అయింది. ఐ మీన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి తీసుకొని నేను చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త వర్జన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ వర్జన్ ఎంత, వర్జన్ 1 అనుకుందాం.
చేంజెస్ చేసిన, కలర్స్ చేంజ్ చేసిన, లేకపోతే ఇంకేమైనా చేసినా అనుకుందాం. చేంజెస్ చేసిన తర్వాత దాని వర్షన్ ఏమైతది? వర్షన్ చేంజ్ అవుతది. కొత్త వర్షన్ కదా ఇది. అది కలర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, లేదా కొత్త పేజ్ యాడ్ చేయొచ్చు. ఏం చేంజ్ చేసేదా బగ్ ఫిక్స్ ఏదైనా బగ్ వచ్చింది, ఆ వెబ్‌సైట్‌లో ఇష్యూ వచ్చింది. దాన్ని రిజాల్వ్ చేస్తూ మనం ఒక వర్షన్‌ని క్రియేట్ చేయొచ్చు తర్వాత. సో, ఇది ఒక వర్షన్ 2 అనుకుందాం ఇది. ఇది వర్షన్ 1. నేను ఒక పేజ్‌లో చేంజెస్ జేస్తే, ఆ పేజ్ చేంజెస్ మాత్రమే ఇలా కొత్త చేంజెస్ ఉంటాయి. మిగతా ప్రాజెక్ట్ అంతా సేమే. జస్ట్ నేనేం చేంజ్ చేసినా, ఆ చేంజ్ మాత్రమే కొత్త వెర్షన్‌లోకెళ్తది. సో, ఇది ఒక వెర్షన్, ఇది ఒక వెర్షన్. ఒకవేళ ఈ వెర్షన్‌ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెర్షన్‌లో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకుందాం. ఈ వెర్షన్ 2లో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకుందాం. ఇష్యూ వచ్చి క్రాష్ అయిపోయిందనుకుందాం. అనుకుందాం. అప్పుడు నేనేం జేస్తా, నా ప్రీవియస్ వెర్షన్ ఏదైతే ఉందో, ఎగ్జిస్టింగ్ వెర్షన్ అదేంది వెర్షన్ 1 ఉంది గదా! దానికి నేను బ్యాకెళ్ళిపోతా. నా పాత ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో చేంజెస్ జేసి నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ జేసినా. ఇది క్రాష్ అయింది. దీంట్లో ఇష్యూస్ వచ్చినాయి నాకు. ఇది స్టేబుల్‌గా లేదు. యూజర్స్ లాగిన్ అవ్వట్లేదు. లేదా ఏదో ఒక ఇష్యూ వచ్చింది. అప్పుడు నేనేం జేస్తా, ప్రీవియస్ ప్రాజెక్ట్‌కి రీడైరెక్ట్ అయిపోతా. ఇదంతా ఎక్కడ సేవ్ అయ్యి ఉంటది? గిట్ అనేది మనకి సేవ్ జేసి ఉంటది. ఇదొక వెర్షన్. ఇదొక వెర్షన్. ఇది వెర్షన్ 1, ఇది వెర్షన్ 2 ఇట్లా వెర్షన్స్. ఇదొక వెర్షన్. ఈ వెర్షన్స్ అన్నీ మనకి గిట్‌లో సేవ్ అయ్యి ఉంటాయి. గిట్ ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంతే. దీన్నే మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో, వాట్ ఈస్ గిట్‌హబ్? గిట్‌హబ్ ఈస్ లైక్ ఎ సోషల్ మీడియా ఫర్ కోడ్. సోషల్ మీడియా ఫర్ కోడ్ అంటే ఇట్స్ లైక్ అంటే గిట్‌హబ్ అనేది మనకు వెబ్‌సైట్. గిట్‌హబ్ అనేది మనకు వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో మనము ఏం చేస్తామంటే, మన ప్రాజెక్ట్స్ అన్నిటిని ఆ వెబ్‌సైట్‌లో పెడతాం. అందులో రెపోస్ లాగా చెప్పా కదా ఇందాక, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి రెపాజిటరీ అని, ఆ రెపాజిటరీలో మన ప్రాజెక్ట్‌ని పెడతాం. ఓకే. ఎందుకు? ఎందుకు పెట్టాలలా? ఎక్కడైనా పెట్టొచ్చు కదా! అంటే చెప్తా. ఇప్పుడు మనకు గిట్ ఉంటది కదా! గిట్ అనేది మన లోకల్ సిస్టమ్‌లో ఉంటది. నేనేం జేస్తా, ఈ లోకల్ సిస్టమ్ ఇదంతా గురించి జెప్తా నేను. మనం లోకల్‌గా గిట్ అనేది డౌన్‌లోడ్ జేసుకోవాలి. గిట్ డౌన్‌లోడ్ జేసుకున్న తర్వాత, నేను ఏ లైన్‌లో చేంజెస్ జేసినా ట్రాకింగ్ అంతా మన గిట్ జూసుకుంటది. చూసుకున్న తర్వాత, నేను చేంజెస్ అన్నీ చేసిన తర్వాత, ఇప్పుడు నేను దాన్నైతే పుష్ జేయాలి గదా! నేను వేరే డెవలపర్ నా ప్రాజెక్ట్ మీద వర్క్ జేయాలంటే దాన్ని ఎక్కడో ఒక దగ్గర బెట్టాలి గదా! ఏదో ఒక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో బెట్టాలి గదా! ఆ క్లౌడ్ ప్లాట్‌ఫార్మే మనకి గిట్‌హబ్. మనం చేసిన చేంజెస్ అన్నీ గిట్ ద్వారా మనం ట్రాకింగ్ జేస్తాం. ట్రాకింగ్ జేసి ఏ లైన్‌లో, ఏ ఫైల్‌లో ఏం జేసామనేది జేస్తాం. ఆ ట్రాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎవరో ఒకళ్ళు వేరే డెవలపర్ యాక్సెస్ చేయాలి గదా! యాక్సెస్ చేయాలంటే మనం గిట్‌హబ్‌ని యూజ్ జేస్తాం. గిట్‌హబ్ లోపల మనం రెపాజిటరీ క్రియేట్ జేసి, ఆ రెపాజిటరీకి ఒక నేమ్ ఇచ్చి, ఆ నేమ్‌తోని మనం ఆ ప్రాజెక్ట్‌ని క్లోన్ జేసుకోవడమో, లేదా మన లోకల్‌లో ఉన్న మన సిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సిస్టమ్ బై G1 సిస్టమ్ ఇలా ప్రాజెక్ట్ ఉంది లోకల్‌గా. ఈ ప్రాజెక్ట్‌ని ఇంకెవడెవడో సమ్ ఎక్స్ అనేటోడు యాక్సెస్ చేద్దాం అనుకుంటుండు. ఇప్పుడు నేను లాగిన్ పేజ్ చేసినా నా దగ్గర. హోమ్ పేజ్ చేయడానికి ఇంకొక దగ్గరికెళ్ళాలి కదా! ఇంకో డెవలపర్ దగ్గరికెళ్ళాలి కదా! అప్పుడు నేనేం చేస్తా, నా ప్రాజెక్ట్‌ని ఓహ్! సారీ. సారీ నేను చూసుకోలే. అప్పుడు నేనేం చేస్తా, నా ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చి గిట్‌హబ్‌లో పెడతా. గిట్‌హబ్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత, ఈ గిట్‌హబ్ లింక్ అనేది నేను మనోనికి పంపిస్తా. ఈ ఎక్స్ అనేటోడికి పంపిస్తా. వీడేం చేస్తాడు గిట్‌హబ్‌లోకెళ్తాడు. నా ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకుంటాడు. వాని లోకల్‌లో గూడా గిట్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. గిట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. అది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. ఆ టూల్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. ఈ ప్రాజెక్ట్‌ని గిట్‌హబ్‌లో నుంచి ప్రాజెక్ట్ తీసుకొని వీని సిస్టమ్‌లో యేసుకొని, వీని సిస్టమ్‌ల వాడు ఏ ఫైల్ ఏం చేంజ్ చేస్తుండు, ఏ టైంలో ఏ లైన్ మీద ఏ ఫైల్ లోపల కొత్త లైన్ ఏం యాడ్ చేసిండు, పాత లైన్ ఏం తీసేసిండు, ఇవన్నీ గిట్ వాడి సిస్టమ్ లోకల్‌లో మేనేజ్ చేస్తది. ట్రాక్ చేస్తది. ట్రాక్ చేసిన తర్వాత, ఇప్పుడు ఆ ట్రాక్ చేసిన చేంజెస్ ఉంటాయా, అవన్నీ మళ్ళీ గిట్‌హబ్‌కొస్తాయి. నేను ఏ లైన్‌లో చేంజెస్ చేసిన ట్రాకింగ్ ఉంటది. ఆ ట్రాకింగ్ అంతా మళ్ళా గిట్‌హబ్‌లోకి మళ్ళా పుష్ అయితది. గిట్‌హబ్ వెబ్‌సైట్‌కి మనం పుష్ చేసినప్పుడు అన్నీ ట్రాకింగ్ ఏ ఫైల్ ఏం చేసినాం, ఏ కోడ్ ఏ లైన్ అన్నీ యాడ్ చేసిన చేంజెస్ అన్నీ మళ్ళీ గిట్‌హబ్‌కొచ్చేస్తాయి. సో, బేసిక్‌గా మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే సింపుల్ గిట్ ఉంది. లోకల్ సిస్టము. నువ్వు ఏం చేసినా లోకల్‌లో ప్రాజెక్ట్ ఫైల్స్‌లో అన్నీ ఏస్తావు. ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ లోకల్‌గా ట్రాక్ చేస్తది. ఆహ్, ఫైల్స్‌ని G1 డెవలపర్ ఫైల్ చేస్తది. చేసిన తర్వాత నీ ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. నీ చేంజెస్ దీన్ని ఏం చేస్తావు నువ్వు గిట్‌హబ్ అనేది మనకు వెబ్‌సైట్ క్లౌడ్
క్లౌడ్ వెబ్సైట్ ఏదో ఏమన్నా అనుకో, క్లౌడ్ ఏదో సర్వీసు. ఇక్కడ ఒక రిపాజిటరీ రెపో రెపో ఉంటుంది. దానికి మన ప్రాజెక్ట్ నేమ్ ఏదుందో అదే మనం ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాము. రెపాజిటరీ పేరు ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాము. ఈ ప్రాజెక్ట్ని ఇంకోడెవడో ఎక్కడో ఇంకెక్కడో ఉంటాడు వీడు, ఈ డెవలపర్ ఎక్స్ డెవలపర్ వీడి ప్రాజెక్ట్ని తీసుకుంటాడు. వీడి చేంజెస్ వీడి చేంజెస్ అన్ని యాడ్ చేస్తాడు. యాడ్ చేసిన తర్వాత ఇది ఒక కొత్త వర్షన్ లా క్రియేట్ అవుతుంది. ఇది ప్రాజెక్ట్ 1 అనుకో, ఇది ప్రాజెక్ట్ వర్షన్ 2 చేసిన తర్వాత దీనికి పుష్ చేస్తాడు వీడు. మళ్ళీ సేమ్ రెపోకి పుష్ చేస్తాడు. అండ్ సేమ్ నా చేంజెస్ నేను పుష్ చేస్తా. ఇంకోడెవడో ఇంకెక్కడున్నాడు వాడు, ఇంకో డెవలపర్ వాడు పుష్ చేస్తాడు. అందరూ పుష్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకే, ఇలా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఓవరాల్ సినారియోలో జీవన్ అనే డెవలపర్ ఏం చేంజెస్ చేసిండు, ఎక్స్ అనే డెవలపర్ ఏం చేంజెస్ చేసిండు, వై అనే డెవలపర్ ఏం చేంజెస్ చేసిండు, ఏ టైంలో చేసిండు, ఏ ఫైల్లో చేసిండు, ఎవరు చేసినారు, ఇవన్నీ ట్రాకింగ్ ఎవరు చేస్తారు? లోకల్లో గిట్ చేస్తుంది. గిట్ అనే ఒక సాఫ్ట్వేర్ గిట్ చేస్తుంది. ఆ ట్రాకింగ్ అంతా ఎక్కడికి? గిట్ హబ్ అనే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. గిట్ హబ్ అనే క్లౌడ్ ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ ఇక్కడ సేవ్ అవుతుంది, అంతే. గిట్ని యూజ్ చేసుకొని మనం ట్రాకింగ్ ఎట్లా చేస్తాము, గిట్ కమాండ్స్ ఏంటి, అవి ఒక సైడ్. ఇంకొక సైడ్ గిట్ హబ్ అనేది వెబ్సైట్ ఉంటుందని చెప్పినా కదా. ఇప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్దాం. ఆ వెబ్సైట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక రెపాజిటరీ, ఒక రెపోని క్రియేట్ చేసి రెడీగా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన లోకల్కి వచ్చి మనం గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్ అనేది మన లోకల్లో ఉంటుంది, ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. అరే వీడి చేసిండు అది చేసిండు అని. మొత్తం అయిన తర్వాత మనం గిట్ హబ్ అనే వెబ్సైట్కి పుష్ చేస్తాం ఈ చేంజెస్ అని. అక్కడ ఈ ట్రాకింగ్ అంతా సేవ్ అయి ఉంటుంది. ఎందుకు సేవ్ అయి ఉంటుంది? ఎందుకు మనం ఆ వెబ్సైట్కి పంపిస్తాం? ఎందుకంటే ఇంకొక డెవలపర్ వాడాలి కాబట్టి. ఇంకొక డెవలపర్ సేమ్ అట్లనే వాన్ లోకల్లో గిట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాడు, వాన్ చేంజెస్ అన్ని చేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ గిటప్కి పుష్ చేస్తాడు. ఇలా నేను నా చేంజెస్, ఇంకొక డెవలపర్ చేంజెస్, ముగ్గురు నలుగురు చేంజెస్ అన్నీ కలిపి ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు అరే ఇది ఎవరి లైన్ వల్ల వచ్చింది అనేది, ఆ ట్రాకింగ్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. ఇంతే. ఇప్పుడు మనం గిట్హబ్లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో బేసిక్గా ఇదే మన గిటప్ వెబ్సైట్. సో ఇక్కడ మనం బేసిక్గా ఫస్ట్ మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో రిపాజిటరీ క్రియేట్ చేసుకొని మన ప్రాజెక్ట్ ఫైల్స్ అని అది అప్లోడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నా, సైన్ ఇన్ ఆర్ సైన్ అప్. ఇక్కడ మనకు అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం గూగుల్ అకౌంట్తో కూడా మనం అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా, కంటిన్యూ. సో ఇది బేసిక్గా మన నేమ్, యూజర్ నేమ్ ఏదన్నా అయి ఉండొచ్చు. ఇది మన ఈమెయిల్, ఇది మన యూజర్ నేమ్. నేను అట్ ప్రెసెంట్ అలా పెట్టేస్తున్నా. క్రియేట్ అన్ అకౌంట్. ఇప్పుడు మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది మన బేసిక్ గిట్ యూఐ. అండ్ మన ప్రొఫైల్కి వెళ్తే ఇది మన బేసిక్ ప్రొఫైల్, ఇది మన యూజర్ నేమ్, ఇది గిట్ హబ్ ది యూజర్ నేమ్. సో ఇలా మనకి యూఐ ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి రెపాజిటరీస్ అని ఉన్నాయి కదా, రెపాజిటరీస్, ఇవే మన రెపాజిటరీస్. సో బేసిక్గా మనం ఒక రెపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మనం న్యూ మీద క్లిక్ చేస్తే మనకు రెపాజిటరీ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ చేసుకొని మనం ఆ లెట్స్ క్రియేట్ చేద్దాం. మనం ఇప్పుడు రెపాజిటరీ నేమ్ వచ్చేసి సింగిల్ పేజ్ యాప్ అని ఒక నా ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్ మన యాప్ ఏంటి అంటే నా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడ మీరు చూస్ విజిబిలిటీ చూసుకుంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అంటే మీ ఫాలోవర్స్ ఉంటారు. బేసిక్గా మీ యూజర్ నేమ్కి ఎవరన్నా మీ ప్రాజెక్ట్స్ బాగా నచ్చి గిట్హబ్లో మిమ్మల్ని ఫాలో చేయొచ్చు అనమాట. సో అలాంటి ఫాలోవర్స్కి మాత్రమే కనిపిస్తుంది, లేదా పబ్లిక్ పెడితే మీరు ఆ లింక్ ఎవరికి షేర్ చేసినా ఎవరికైనా పంపిస్తుంది. సో ఇక రెస్ట్రిక్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. లైక్ మీ ప్రొఫైల్లో మీకు మాత్రం కనపడాలనుకుంటే మీకే కనిపిస్తాయి, లేదా మీ ఫాలోవర్స్కి లేదా ఎవరికైనా మీరు దానికి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. సో నేనైతే పబ్లికే పెడుతున్నా, నాకేం అవసరం లేదు. అండ్ యాడ్ రీడ్మీ అనేది ఒక ఫైల్ బేసిక్గా నేను కూడా యాడ్ చేస్తున్నా. దీంతో క్రియేట్ రెపాజిటరీ కొట్టిన తర్వాత మనకి క్రియేట్ అయిపోతుంది. సో బేసిక్గా ఈ రీడ్మీ ఫైల్ ఏంటంటే అసలు మీ ప్రాజెక్ట్ ఏంటి, దేని గురించి, లేదా మీ ప్రాజెక్ట్ని ఎలా సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం ఒక వెబ్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మనం విఎస్ కోడ్ కావాలి, Node.js కావాలి, లేదా రియాక్ట్ అప్లికేషన్ అంటే మనకు Node.js కావాలి. సో బేసిక్ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కావాలి కదా. సో ఆ సెటప్ ఎలా చేయాలి, ఆ సెటప్ ఎలా మనం ఎలా లోకల్లో సెటప్ చేసుకోవచ్చు, అవన్నీ మనం రీడ్మీ ఫైల్లో రాయొచ్చు. మనం రీడ్మీ ఫైల్లో రాసి అదన్నా రాయొచ్చు, లేదా మన ప్రాజెక్ట్ అసలు ఏం చేస్తుంది అది కూడా రాయొచ్చు. సో బేసిక్గా మన ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇది డాక్యుమెంటేషన్ కైండ్ ఆఫ్ లాగా రీడ్మీ ఫైల్ అనేది, అంతే పెద్దగా ఏం లేదు. సో ఇది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కమిట్ అని ఉంది. కమిట్ అంటే బేసిక్గా చేంజ్.
బేసిక్‌గా నేనేం చేంజ్ చేసినాను ఓవరాల్‌గా. ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్‌లో ఈరోజు కొన్ని సెట్ ఆఫ్ లైన్స్ లేదా కొన్ని సెట్ ఆఫ్ ఫైల్స్ కొత్తవి యాడ్ చేసినా, లేదా కొన్ని కొత్త కోడ్ యాడ్ చేసినా, అదంతా నేను కమిట్ చేస్తా. ఓకే. ఇది నేను ఈ చేంజెస్ అన్నీ నేనే చేసినా. అండ్ ఈ చేంజెస్ దీనికోసం, ఈ పేజ్ కోసం, ఈ ఫీచర్ కోసం చేసినా అని నేను కమిట్ మెసేజ్‌లో రాసి కమిట్ చేస్తాననమాట. సో, మనం ఏ చేంజ్ అయితే చేసామో దాన్ని బేసిక్‌గా కమిట్ అంటాం మనం. ఆ చేంజెస్ అన్నీ కలుపుకొని. సో, ఇక్కడ ఇనీషియల్ కమిట్ అని ఉంది. ఇనీషియల్ కమిట్ అంటే మన ప్రాజెక్ట్ ఇప్పుడే క్రియేట్ చేసినాం కాబట్టి ఇదే మన ఫస్ట్ కమిట్. ఓకే. మనమే ఫస్ట్ కమిట్ చేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రీడ్‌మీ ఫైల్‌లో నేనేమైనా చేంజెస్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇట్లా నేను ఏదైనా లైక్ నా నా ప్రాజెక్ట్ గురించి నేను రాసినా అనుకో. ఇక్కడ కమిట్ చేంజెస్ అని కనిపిస్తుంది కదా! కమిట్ అంటే నేను చేసిన చేంజెస్ అన్నీ కలిపి ఒక సింగిల్ కమిట్ లాగా ఫార్మ్ అయితాయన్నమాట. కమిట్ చేంజెస్ అంటే ఇప్పుడు అప్‌డేటెడ్ రీడ్‌మీ ఫైల్. ఇప్పుడు ఇక్కడ కమిట్ మెసేజ్ అసలు నేనేం చేసినా? నేనేం యాడ్ చేసినా? యాడెడ్ అబౌట్ ప్రాజెక్ట్. కమిట్ మెసేజ్. అండ్ డిస్క్రిప్షన్‌లో నేనేం యాడ్ చేసినా. ఇప్పుడు నా దగ్గర ఏం సినారియో లేదు. లైక్ నాకు ఏ ఫైల్ లేదు. ఇక నేను అదే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనుకో. యాడెడ్ అబౌట్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని రాస్తా. యాడెడ్ అబౌట్ లాగిన్ పేజ్ అని రాస్తా. లాగిన్ పేజ్. డిస్క్రిప్షన్‌లో ఏం చేసినా? ఐ హావ్ యాడెడ్ న్యూ బటన్స్. సో, బేసిక్‌గా నా కమిట్ మెసేజ్ ఏంటి? కమిట్ మెసేజ్ చూసినప్పుడు ఒక వీడు లాగిన్ పేజ్ మీద వర్క్ చేసిండు. అసలు లాగిన్ పేజ్‌లో ఏం వర్క్ చేసిండు అనేది నా డిస్క్రిప్షన్‌లో రాస్తా నేను. ఇంకా డిస్క్రిప్షన్‌లో. ఇక్కడ కమిట్ చేంజెస్. ఇప్పుడు నా చేంజెస్ అనేటివి కమిట్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు నేను కోడ్‌కెళ్తా. కోడ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి 2 కమిట్స్. 2 కమిట్స్ అయ్యాయి. అంటే ఫస్ట్ కమిట్ ఏంటి? ఇనీషియల్ కమిట్. ఇనీషియల్ కమిట్ అంటే మన పేజ్ డైరెక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సెకండ్ కమిట్ ఏంటి? యాడెడ్ అబౌట్ లాగిన్ పేజ్. అంటే సెకండ్ కమిట్, సెకండ్ చేంజ్, సెకండ్ కోడ్ చేంజెస్‌లో సెకండ్ కమిట్‌లో నేను లాగిన్ పేజ్ రిలేటెడ్‌గా చేంజెస్ చేసినా. ఏం చేంజ్ చేసినా అనేది దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు మళ్ళీ డిస్క్రిప్షన్ రాసిన. దిస్ ఈస్ అబౌట్ మై పర్సనల్. ఈ లైన్ అనేది నేనెప్పుడు సెకండ్ కమిట్ చేసినప్పుడు ఈ లైన్ యాడ్ చేసిన. సో, ఇక్కడ బేసిక్‌గా వస్తదనమాట. ఓకే. వీడు ఈ లైన్ యాడ్ చేసిండు ఈ టైంలా అని చెప్పి. సో, అంతే. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్‌గా. అండ్ సో, ఇలా మనం చేయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మనం ఇది మన కోడ్ లింక్ అనమాట. మన ప్రాజెక్ట్ లింక్. బేసిక్‌గా ఇక్కడ ఉంది కదా! సింగిల్ పేజ్ అప్లికేషన్ యాప్ అని ఉంది కదా! ఇది మన ప్రాజెక్ట్ లింక్. ఈ లింక్ ఎవరికి షేర్ చేసినా మన ప్రాజెక్ట్ అనేది జనాలు చూడొచ్చు. అది ఎందుకంటే మనం పబ్లిక్‌లో పెట్టాం కాబట్టి ఎవరైనా చూడొచ్చు. సో, ఇలా ఈ లింక్ నేను వేరే డెవలపర్‌కి షేర్ చేస్తా. వాడేం చేస్తాడు? నేను లాగిన్ పేజ్ చేసినా కదా! వాడు హోమ్ పేజ్ చేస్తాడు కాబట్టి హోమ్ పేజ్ రిలేటెడ్ కోడ్ అంతా పుష్ చేస్తాడు. సో, ఇక్కడ కోడ్ ఆప్షన్ చూసినావా ఇక్కడ కోడ్ స్పేస్ అని. ఇక్కడ బేసిక్‌గా ఏం చేయొచ్చంటే మనం కొత్త ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా మన ప్రాజెక్ట్ మొత్తం తీసుకొచ్చి ఈ ఫోల్డర్, ఈ రిపాజిటరీలో పెట్టొచ్చు. సో, మనమేం ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి ఎట్ దిస్ పాయింట్ మనమేం అవసరం లేదు. సో, ఇలా మనం ఒక రిపాజిటరీని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు బేసిక్‌గా ఇది గిట్‌హబ్ గురించి. గిట్‌హబ్‌లో మనం కమిట్ అంటే ఏందో చూసినాము. రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేయాలో చూసినాము. అండ్ కమిట్ మెసేజ్ అంటే ఏంటి? అసలు కమిట్ మెసేజ్ అంటే ఏంటో చూసినాం. దాని డిస్క్రిప్షన్ ఏందో చూసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన లోకల్‌లా గిట్ ఇన్‌స్టాల్ చేసుకుందాం. మన లోకల్ గిట్ ఇన్‌స్టాల్ చేసుకొని మన ప్రాజెక్ట్‌ని మన లోకల్‌కి పుల్ తీసుకొని రెడీగా పెట్టుకుందాం. చేసి పెట్టుకొని మనం చేసిన చేంజెస్‌ని ఎలా యాడ్ చేస్తాము? కమిట్ ఎట్లా చేస్తాము? మళ్ళీ గిట్‌హబ్‌కి మన సిస్టమ్‌లో ఉన్నది మళ్ళా గిట్‌హబ్‌లోకి ఎలా పుష్ చేస్తాం అనేటివన్నీ చూద్దాం. బేసిక్‌గా ఇన్‌స్టాలింగ్ గిట్. సో, ఇప్పుడు మనం గిట్ ఇన్‌స్టాల్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌కైతే రావాలి బేసిక్‌గా. ఈ వెబ్‌సైట్‌లో మనకి బేసిక్‌గా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి మ్యాక్‌ఓఎస్ ఉంటది. ఇంకోటి విండోస్‌కి ఉంటది. నేను మ్యాక్ యూజ్ చేస్తున్నా. సో, నేను దానికి సెటప్ చేస్తాను. అండ్ మీకు విండోస్‌ది కూడా చూపిస్తాను మ్యాక్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ మ్యాక్‌ఓఎస్‌కొచ్చాము. వచ్చిన తర్వాత డౌన్‌లోడ్ హియర్. ఇక్కడ మనం ఫస్ట్ హోమ్ బ్రూని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్ బ్రూ ఓపెన్ అయితది. సో, ఈ కమాండ్ ఉన్నది ఈ కమాండ్ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మన సిస్టమ్‌లో టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి టెర్మినల్‌లో. వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా మీరు ఈ కమాండ్ పెట్టి ఎంటర్ కొట్టేసేయండి. పేస్ట్ చేసి నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తా. సో, పాస్వర్డ్ అడుగుతది. మన సిస్టమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఈ థింగ్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. సో, యాహ్! మనకైతే ఇన్‌స్టాల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ మళ్ళా పేజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ బ్రీవ్ ఇన్‌స్టాల్ గిట్ అని ఉంది కదా! ఈ కమాండ్ కాపీ చేసుకొని ఎంటర్ చేయాలి.
నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసినా కాబట్టి నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అని చూపిస్తది. యాహ్! ఆల్రెడీ ఇన్‌స్టాల్ అప్ టు డేట్. మీకు ఇన్‌స్టాల్ లేకపోతే మీ మొత్తం ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఇన్‌స్టాల్ కరెక్ట్‌గా అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం గిట్ హైఫన్ హైఫన్ వెర్షన్ ఈ కమాండ్‌ని క్లిక్ చేయాలి. మన లోకల్‌లో గిట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం విండోస్‌కి ఎలా చేయాలో చూద్దాం. సో, బేసిక్‌గా మన గిట్ అనేది ఇప్పుడు మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన అకౌంట్‌ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలన్నమాట. మన గిట్‌హబ్ అకౌంట్ ఉంది కదా! యూజర్ నేమ్ ఇంకా ఈమెయిల్ ఐడీ అవి ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. సో, కాన్ఫిగర్ చేయడానికి ఒకసారి క్లియర్ చేస్తున్నా అన్నీ. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అట్ దిస్ పాయింట్ మన మెయిన్ రూట్‌లో ఉన్నాం. లైక్ మన మెయిన్ రూట్ డైరెక్టరీలో ఉన్నామనమాట. సో, ఇక్కడి నుంచి మనం డాక్యుమెంట్స్‌కెళ్ళొచ్చు, డౌన్‌లోడ్స్‌కెళ్ళొచ్చు. లైక్ ఏ ఫోల్డర్ కంటే ఆ ఫోల్డర్‌కెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మెయిన్ రూట్‌లో మనం అన్ని థింగ్స్ చేస్తున్నాము. సో, ఇప్పుడు మన అకౌంట్‌ని మనం కాన్ఫిగర్ చేయడానికి ఈ కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. అదేంటంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్. మన యూజర్ నేమ్ ఏంటి? మన యూజర్ నేమ్ ఉంది గదా! ఇక్కడ. మన యూజర్ నేమ్ ఇక్కడ బేసిక్‌గా ఇది మన యూజర్ నేమ్. గిటబ్ యూజర్ నేమ్. దీన్ని కాపీ చేసుకొనొచ్చి ఇక్కడ పేస్ట్ జేయాలి. చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత మన యూజర్ నేమ్ అయితే మనకి కాన్ఫిగర్ అయిపోయింది. సో, బేసిక్‌గా ఇది నా ఈమెయిల్. ఈమెయిల్ అని క్లిక్ జేసి ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వాలి ఇక్కడ. స్పేస్ ఇచ్చి మన ఈమెయిల్ అనేది ఎంటర్ జేయాలి. యూజర్ నేమ్ గూడా స్పేస్ ఇవ్వాలి. సో, ఒక్కసారి యూజర్ నేమ్ ఇంకా ఈమెయిల్ కాన్ఫిగ్ అయిన తర్వాత అవి కరెక్ట్‌గా కాన్ఫిగ్ అయ్యాయా లేదా అని చెక్ జేయడానికి మనం ఈ కమాండ్ అయితే ట్రై చేయాలి. సో, బేసిక్‌గా ఈ కమాండ్ ట్రై చేసినప్పుడు ఏమవుతదంటే, మనకి కాన్ఫిగర్ చేసిన థింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సారీ నేనిక్కడ ఈమెయిల్‌ని కాన్ఫిగర్ చేయలేదు. యూజర్ నేమ్‌నే మళ్ళీ కాన్ఫిగర్ చేసిన. సో, డైరెక్ట్ ఈమెయిల్ తీసేసి n533@gmail.com. సో, ఇక్కడ ఇంకోసారి కాన్ఫిగర్ చేసిన. ఈసారి నాకు ఈమెయిల్ కరెక్ట్‌గానే వచ్చింది. అండ్ నా యూజర్ నేమ్ కూడా కరెక్ట్‌గా వచ్చింది. సో, ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ అనేది క్లియర్‌గా అయిపోయింది. ఇప్పుడేం చేద్దామంటే సో, గిటప్ సెటప్‌లో మనకు విజువల్ స్టూడియో కోడ్ చాలా హెల్ప్ అవుతది. అసలు విజువల్ స్టూడియో కోడ్ ఎందుకొచ్చినా అంటే జనరల్‌గా మనం ఇందాక టెర్మినల్ చూసాం గదా! మన టెర్మినల్‌లోనే మనం గిటప్‌ని యాక్సెస్ చేయొచ్చు. అక్కడి నుంచే మనం క్లోన్ చేయొచ్చు, పుష్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ జనరల్‌గా మనం ప్రాజెక్ట్ ఏదైనా ఐడీ నుంచే చేస్తాం గదా! లైక్ పైచామ్, ఇంటెలిజే, వీఎస్ కోడ్ ఇలాంటివి ఐడీస్ యూజ్ చేసి మనం ప్రాజెక్ట్ అనేది ఐ మీన్ అందులో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్‌లో మనం జనరల్‌గా వెబ్ అప్లికేషన్స్ ఎక్కువగా బిల్డ్ చేస్తాం. సో, అక్కడి నుంచే మనం గిట్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చూసుకుంటే బెటర్. సో, ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లోనే అన్నీ చేద్దాం. సో, ఇక్కడి నుంచి మీరు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఇక్కడి నుంచి మీరు మ్యాక్‌కి డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి మనం సేమ్ లింక్ ఎత్తి వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ సిస్టమ్ ఏ టైప్ ఉంది? లైక్ 32 బిట్టా? లేదా 64 బిట్టా? మాక్సిమం 64 బిట్టే ఉంటాయి. 32 బిట్ చాలా తక్కువ ఉంటాయి. సో, 64 నాది 64 కాబట్టి నేను 64 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మన కింద అనేది మనకు డౌన్‌లోడ్ అయిపోతూ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసినా కాబట్టి నేను పాజ్ చేస్తున్నా. ఇప్పుడు డౌన్‌లోడ్ అయిపోయిన జిప్ ఫైల్‌ని మనం ఓపెన్ చేస్తే ఇట్లా మనకొస్తదనమాట సెటప్ మోడ్. మీరేం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏంటంటే పాత్ ఇచ్చేసేయాలనమాట. ఏ పాత్ డెస్టినేషన్ పాత్ ఇచ్చేసేయాలి. ఇవి కూడా చెక్ బాక్సెస్ ఏం చేయకండి. అన్నీ నార్మల్‌గా ఉంచండి. ఇక్కడ కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది కూడా సేమ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఏమున్నా అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ ఎళ్ళిపోండి. ఇక్కడ మాత్రము మీరు డిఫాల్ట్ ఎడిటర్ వచ్చేసి వీఎస్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసినాం కదా! మనం చేసినంత వీఎస్ కోడ్‌లని. సో, వీఎస్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకోండి. విజువల్ స్టూడియో కోడ్ యాస్ గిట్ డిఫాల్ట్ ఎడిటర్ అని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకేంటంటే ఇనీషియల్ బ్రాంచ్ మనం ఏం మాస్టర్ పెట్టాలనుకుంటున్నావా లేదా అనేది అడుగుతుందనమాట. అంటే లైక్ డైరెక్ట్‌గా నువ్వు బ్రాంచ్ క్రియేట్ చేయగానే డిఫాల్ట్‌గా మాస్టర్‌కే పెట్టాలనుకుంటున్నావా లేదా అని చెప్పి. సో, ఇది మీరు డైరెక్ట్‌గా ఉంచొచ్చు ఏం కాదు. ఇది కూడా ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అన్ని నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డైరెక్ట్‌గా మీకు మొత్తం గిట్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతది. ఒక్కసారి ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే టెర్మినల్‌కెళ్ళి గిట్ హైఫన్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేసి చూడండి. మీకు గిట్ వెర్షన్ అనేది కనిపిస్తది. ఇప్పుడు మనం టెర్మినల్‌కొచ్చినామనమాట. ఇక్కడ మనము గిట్ హైఫన్ హైఫన్ వెర్షన్ అని ఎంటర్ చేస్తే మనకి ఇన్‌స్టాల్ అయిన గిట్ వెర్షన్ అనేది చూపిస్తది. సో, దీన్ని బట్టి మనకి గిట్ అనేది విండోస్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, బేసిక్‌గా ఇది మన వీఎస్ కోడ్. వీఎస్ కోడ్‌లో మనం టెర్మినల్‌ని ఓపెన్ చేయాలనమాట. సో, టెర్మినల్‌ని మనం ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ నుంచన్నా ఓపెన్ చేయొచ్చు. లేదా మనకి పైన న్యూ టెర్మినల్ ఉంటది. అది గూడా ఓపెన్ జేయొచ్చు. సో, ఇందాక మనం జూసిన టెర్మినల్ ఏదైతే ఉందో, మనం ఇందాక ఇన్‌స్టాల్ జేసినాం, కాన్ఫిగ్ జేసినాం గదా! ఆ టెర్మినల్, ఈ టెర్మినల్ సేమే. కాకపోతే డైరెక్టరీసే డిఫరెంట్. మెయిన్ డైరెక్టరీ నుంచి నేను ఆ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్‌లోకొచ్చిన. అంతే అంతకు మించి ఏం లేదు. ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్స్ అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ జేసి పెట్టుకున్నా. ఒక ఫోల్డర్ క్రియేట్ జేసి పెట్టుకున్నా. అందులో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఫోల్డర్‌లో ఉన్నా అనమాట నేను. సో, మనము ఆ ఫోల్డర్‌లోకి ఎళ్ళాలంటే జనరల్‌గా సీడీ యూజ్ జేసి ఎళ్తాం. చేంజ్ డైరెక్టరీ. సో, ఇప్పుడు నేను ఓపెన్ చేయడమే ఏం చేసినా ఓపెన్ ఫోల్డర్. ఇక్కడ నేను ఒక ఫోల్డర్‌ని ఓపెన్ చేసినా.
ఇక ప్రాజెక్ట్స్ ఉంది గదా! ఈ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ ఆల్రెడీ ఎంప్టీ ఫోల్డర్ ఇది జస్ట్ క్రియేట్ జేసి పెట్టుకున్నా. ఓపెన్ చేసుకున్నా. అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఓపెన్ అయింది కాబట్టి లైక్ మీకు తెలవడానికి ఓపెన్ చేసిన. సో, ఇక్కడ మనకి మన మెయిన్ రూట్ డైరెక్టరీతో పాటు మన ప్రాజెక్ట్స్ ఫోల్డర్ గూడా వస్తది. సో, ఎట్ ప్రెజెంట్ మనం ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఉన్నామనమాట. సో, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ మీకు అర్థమవుతది ఏం జేయాలో. సో, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. మనం అకౌంట్ కాన్ఫిగర్ చేసినాము. టెర్మినల్ ఓపెన్ చేసుకున్నాం. అంతా బానే ఉంది. ఇప్పుడు మన గిట్ ఫస్ట్ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సో, మన గిట్‌లో ఫస్ట్ బేసిక్ కమాండ్ వచ్చేసి క్లోన్. సో, బేసిక్‌గా ఈ క్లోన్ ఏం చేస్తుందంటే కాపీ ది ప్రాజెక్ట్ ఫ్రమ్ గిట్‌హబ్ టు లోకల్ సిస్టమ్స్. బేసిక్‌గా మనం మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం కదా! గిట్‌హబ్‌లో సింగిల్ పేజ్ యాప్ అని చెప్పి. ఆ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు మన లోకల్‌లోకి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవడానికి మనం గిట్ క్లోన్ అనే కమాండ్‌ని వాడతాం బేసిక్‌గా. ఎట్లా గిట్ క్లోన్ అండ్ మన ప్రాజెక్ట్ లింక్ మీకు ప్రాజెక్ట్ లింక్ చూపించా కదా! మనకు ప్రాజెక్ట్ లింక్ ఉంటది అని చెప్పి. సో, ఆ లింక్ ద్వారా మనం క్లోన్ చేస్తామనమాట. ఎక్కడికి క్లోన్ చేస్తాము? మన లోకల్ సిస్టమ్‌లోకి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? గిట్‌హబ్ నుంచి. సో, గిట్‌హబ్‌ని మనం బేసిక్‌గా ఏమంటామంటే రిమోట్ అని పిలుస్తామనమాట. రిమోట్ అంటే మన మెయిన్ థింగ్ అసలు ఓవరాల్‌గా సెంట్రలైజ్డ్‌గా ఎక్కడుంది? మన ఓవరాల్ ప్రాజెక్ట్ అంటే గిట్‌హబ్‌లో ఉంది. సో, బేసిక్‌గా గిట్‌హబ్‌ని మనం రిమోట్ అని కూడా అంటాం. రిమోట్ నుంచి మన లోకల్‌లోకి మనము మన ప్రాజెక్ట్‌ని తీసుకుంటున్నాం. తీసుకొని నా ఇష్టం వచ్చిన చేంజెస్ అనేటివి నేను యాడ్ చేసుకుంటా. లైక్ ఏదన్నా కొత్త ఇండెక్స్.html అనో ఏదన్నా నా ఇష్టం వచ్చిన నా చేంజెస్‌ని యాడ్ చేసుకుంటా. ఓకే. సో, ఇది మన గిట్‌హబ్. ఇక్కడ మన ఇదే కదా మన ప్రాజెక్ట్. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లింక్ కనిపిస్తది. నేను మీకు ఆల్రెడీ చూపించా ఈ లింక్ ఏంటో. ఈ లింక్ కాపీ చేసుకొని మనం సింపుల్‌గా ఇక్కడికొచ్చి గిట్ క్లోన్ మనం కాపీ చేసుకున్న లింక్‌ని పేస్ట్ చేయాలి ఇక్కడ. కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నా. ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. ఓకే. చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశా. క్లోనింగ్ ఇంటూ సింగిల్ పేజ్ యాప్. ఇక్కడ చూడండి మన యాప్ మన 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 అప్లికేషన్, మన ప్రాజెక్ట్ అనేది ఇక్కడికొచ్చేసింది సింగిల్ పేజ్ యాప్. అందులో మనకి ఇండెక్స్.html అనేది నేనే యాడ్ చేసిన. జస్ట్ పెట్టుకోండి అట్లా. ఇందాక జస్ట్ టెస్టింగ్ చేసినప్పుడు పెట్టుకున్నా నేను. సో, ఇప్పుడు ఎట్ థిస్ పాయింట్ మన ప్రాజెక్ట్ అనేది మన లోకల్‌లోకొచ్చేసింది. ఓకే. మనం సక్సెస్‌ఫుల్‌గా మన గిట్‌హబ్ అకౌంట్ నుంచి మన ప్రాజెక్ట్ అనేది క్లోన్ చేసుకున్నాం. క్లోనింగ్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి స్టేటస్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి స్టేటస్. ఈ స్టేటస్ ఏం చేస్తుందంటే, మన చేంజెస్ యొక్క కరెంట్ స్టేట్ ఏంటి అని చెప్తుంది. బేసిక్‌గా లైక్ మనం ఏదైనా చేంజ్ చేసినా ఇప్పుడు ఇందాక ఇండెక్స్.html ఉంది. లేదా నేను ఇండెక్స్.js అని కొత్త ఫైల్ యాడ్ చేసినా, లేదా లాగిన్ పేజ్.html అని కొత్తది యాడ్ చేసినా. యాడ్ చేసిన తర్వాత అట్లా మనం ఎన్ని ఫైల్స్ అన్ని యాడ్ చేసి ఆ చేంజెస్ అన్నీ ఎట్ థిస్ పాయింట్ అసలు ఆ చేంజెస్ ఏ స్టేట్‌లో ఉన్నాయి? అవి యాడ్ అయినాయా? లేవా? లేకపోతే కొత్తవా? లేకపోతే పాతవా? అనేది చెప్తదనమాట. సో, మీకొకసారి చేసి చూపిస్తాను ఇంకా ఈజీగా అర్థమైతది. సో, బేసిక్‌గా మన వీఎస్ కోడ్‌కైతే వచ్చేసినాము. సో, ఎట్ దిస్ పాయింట్ మన ప్రాజెక్ట్‌లో మనం ఏం చేంజ్ చేయలే కాబట్టి, మనం ఒకవేళ గిట్ స్టేటస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఏమనొస్తుంది? నాట్ ఎ గిట్ రిపాజిటరీ. ఓకే. ఓకే. ఫైన్. నాకు అర్థమైంది. సో, బేసిక్‌గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మనము మన ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసినాం. క్లోన్ చేసిన తర్వాత మన కరెంట్ డైరెక్టరీ ఏంటి? ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్‌లో మన కరెంట్ డైరెక్టరీలో ఉన్నాం మనం ఎట్ థిస్ పాయింట్. కానీ మన సింగిల్ పేజ్ యాప్ ఎక్కడుంది? ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ లోపలుంది. అంటే ఇప్పుడు చూడండి. మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్‌లో మన టెర్మినల్ ఓపెనే ఉంది. కానీ మనం ఎక్కడికెళ్ళాలి? ఈ సింగిల్ పేజ్ యాప్ అనే అప్లికేషన్ లోపలికెళ్ళాలి కదా! సో, అలా ఎళ్ళడానికి మనం సీడీ డాట్ అంటే చేంజ్ డైరెక్టరీ డాట్ మన అప్లికేషన్ నేమ్ సింగిల్ పేజ్ యాప్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ప్రాజెక్ట్స్ కాస్త మనం సింగిల్ పేజ్ యాప్ లోపలికొచ్చినాం. ఓకే. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ డైరెక్టరీలో మనం ఉన్నాం కాబట్టి, ఇక్కడ మన ట్రాకింగ్ అనేది క్లియర్‌గా అర్థమైతది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం మళ్ళీ గిట్ స్టేటస్ అని కొట్టి ఎంటర్ చేస్తా. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎలాంటి చేంజ్ చేయలేదు. మన ప్రాజెక్ట్‌లో ఎలాంటి చేంజెస్ చేయలే. ఈ ఇండెక్స్.html నేను ఆల్రెడీ అక్కడనే యాడ్ చేసి పెట్టినా. లైక్ నేను టెస్టింగ్ చేసుకుంటున్నా జనరల్‌గా. సో, ఇది నేనే యాడ్ చేసినా ముందే. సో, ఎట్ థిస్ పాయింట్ లోకల్‌లో ఏం చేంజెస్ లేవు. అందుకే మనకి ఎలాంటి చేంజ్ ఏమీ కనిపిస్తలేదు. ఓకే. ఇది బేసిక్‌గా గిట్ స్టేటస్ కమాండ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన అప్లికేషన్‌లో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూ ఫైల్. దాని పేరు లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని అనుకుందాం. క్రియేట్ చేసిన. క్రియేట్ చేసి నేనేం పెట్టట్లేదు. జనరల్‌గా పెట్టినా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యూ అని కనిపిస్తుంది గదా! దీన్ని గుర్తుపెట్టుకొని దీని గురించి చెప్తా నేనిప్పుడు. ఇప్పుడు మళ్ళీ నేను గిట్ స్టేటస్ అని టైప్ చేసిన. చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది మనకి? అన్‌ట్రాక్డ్ ఫైల్స్ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్. అన్‌ట్రాక్డ్ ఫైల్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు గిట్ స్టేటస్ నేను టైప్ చేసినప్పుడు లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ అయింది. అంటే
ఈ చేంజ్ ఉంది ఇప్పుడు. ఈ చేంజ్ నేను జేషిన. ఈ ఫైల్‌లో నేను చేంజ్ జేషినా లేదా ఈ ఫైల్ క్రియేట్ జేషినా అని ఉంది. ఇలా మనకి గిట్ స్టేటస్ అనేది ఎలాంటి ఫైల్స్ చేంజ్ అయ్యాయి అనేది చెప్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్‌మీ ఫైల్ ఉంది. రీడ్‌మీలో నేను స్పేసెస్ యాడ్ జేషిన. యాడ్ జేసి సేవ్ జేషిన. మళ్ళీ నేను గిట్ స్టేటస్ అని టైప్ జేషిన. ఇప్పుడేం జరిగింది? మోడిఫైడ్. రీడ్‌మీ ఫైల్ మోడిఫైడ్. ఎగ్జిస్టింగ్ ఫైల్ మోడిఫై చేసినా అని ఇక్కడ కనిపించింది. అన్‌ట్రాక్డ్ ఫైల్ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఈ అన్‌ట్రాక్డ్ అంటే ఏంది ఇప్పుడు చూద్దాం. సో, బేసిక్‌గా మనకి గిట్ స్టేటస్‌లో 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి అన్‌ట్రాక్డ్, ఒకటి మోడిఫైడ్, ఒకటి అన్‌మోడిఫైడ్, ఇంకోటి స్టేజ్డ్. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అన్‌ట్రాక్డ్ అండ్ స్టేజ్ ఈ 2 ఏం లేదు నార్మలే ఇవి. సో, బేసిక్‌గా అన్‌ట్రాక్డ్ అంటే న్యూ ఫైల్స్ క్రియేటెడ్ బట్ స్టిల్ నాట్ రికగ్నైజ్డ్. అంటే కొత్త ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. కానీ అవి ఇంకా గిట్‌కి యాడ్ చేయలేదు. ప్రాజెక్ట్‌లో యాడ్ చేషిన. గిట్‌కి యాడ్ చేయలేదు. అంటే గిట్‌కి ఇంకా ఆ ఫైల్ ఏంటో తెలీదు. అందుకే అది అన్‌ట్రాక్డ్ ఫైల్. గిట్ ఆ ఫైల్‌ని ట్రాక్ చేయట్లేదు. దాని మీనింగే అన్‌ట్రాక్డ్. సో, ఇప్పుడు నేనేం చేషినా ఇందాక నేను లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేషిన. ఇది అన్‌ట్రాక్డ్ ఫైల్. ట్రాక్డ్ ఎప్పుడు ట్రాక్ అవుతది? ఐ మీన్ ఇప్పుడు అన్‌ట్రాక్డ్ ఫైల్ గదా! ఇప్పుడు దీన్ని నేను గిట్‌కి యాడ్ చేయాలి. గిట్‌కి చెప్పాలి. లైక్ నేనొక ఫైల్‌ని క్రియేట్ చేషినా దాని పేరు లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని చెప్పి చెప్పాలి. ఎలా చెప్తాం? గిట్ యాడ్ అనే కమాండ్‌తో చెప్తాం. సో, గిట్ యాడ్ గురించి నెక్స్ట్ చెప్తాను నేను. సో, ఎట్ ప్రెజెంట్ మనం స్టేటస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి. సో, ఇది అన్‌ట్రాక్డ్ ఫైల్. అన్‌ట్రాక్డ్ ఫైల్ అంటే ఏం లేదు. మనం కొత్త ఫైల్ క్రియేట్ చేషినాము. దాన్ని ఇంకా గిట్‌కి యాడ్ చేయలే. యాడ్ చేయకుండా అట్లనే మనం క్రియేట్ చేసి ఉండి గిట్ స్టేటస్ అని టైప్ చేసినప్పుడు మనకి అది ఒక అన్‌ట్రాక్డ్ ఫైల్ లాగా కౌంట్ అవుతది. నెక్స్ట్ మోడిఫైడ్. మోడిఫైడ్ అంటే చేంజ్డ్ అనమాట. లైక్ ఇప్పుడు ఇందాక మనం రీడ్‌మీ ఫైల్ ఉందా? రీడ్‌మీ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ముందు నుంచే ఉంది. మనమేం కొత్తగా క్రియేట్ చేయలే. అందులో మనం కొత్త లైన్ యాడ్ చేసినాము లేదా కొత్త టెక్స్ట్ యాడ్ చేసినాము. సో, అందుకే అది మోడిఫైడ్. ఎగ్జిస్టింగ్ ఫైల్‌ని మోడిఫై చేసినాం. సో, అది మోడిఫైడ్. నెక్స్ట్ అన్‌మోడిఫైడ్ అంటే నాట్ చేంజ్ అసలు మనం ఎలాంటి చేంజ్ చేయలేదు. సో, దాని గురించి పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ స్టేజ్డ్. స్టేజ్డ్ గురించి నేను చెప్తానిప్పుడు. స్టేజ్డ్ అంటే రెడీ టు బి కమిటెడ్. అంటే ఇప్పుడు గిట్ యాడ్ ఉంది. ఇప్పుడు ఇందాక నేను మీకు అన్‌ట్రాక్డ్ ఫైల్ అంటే మన గిట్‌కి తెలీదు. గిట్ ఇంకా దాన్ని ట్రాక్ చేయాలంటే మనం గిట్ యాడ్ అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతది అప్పుడు గిట్‌కి యాడ్ అవుతది. గిట్‌కి యాడ్ అయ్యి గిట్ అనేది ట్రాక్ చేస్తది దాన్ని. ఓకే. ఇది బేసిక్ థింగ్. అండ్ మధ్యలో మనకి కమిట్ ఉంటది. కమిట్ అంటే ఏంటంటే మనం చేసిన చేంజెస్ ఇప్పుడు నేను రీడ్‌మీ ఫైల్‌లో చేంజ్ చేసిన. లాగిన్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ యాడ్ చేసిన. మళ్ళీ ఇంకోటేదో చేస్తా. ఇవన్నీ కలుపుకొని ఈ ఓవరాల్‌గా థింగ్స్ అన్నీ కలుపుకొని మనం ఒక కమిట్ లాగా ఫార్మ్ అయితాం. ఇప్పుడు ఆ కమిట్‌లో ఏం రాస్తా? ఒక మెసేజ్ పెడతా. లైక్ నేను ఈరోజు ఈ కమిట్‌లా ఈ చేంజెస్‌లా నేను లాగిన్ పేజ్ గురించి, లాగిన్ పేజ్‌లో డీటెయిల్స్ లేదా రీడ్‌మీ ఫైల్‌లో డీటెయిల్స్ అప్డేట్ చేసిన, యాడ్ చేసిన అని చెప్పి ఒక కమిట్ లాగా అన్నమాట. మీకు ఆల్రెడీ కమిట్ ఇందాక స్టార్టింగ్‌లో చెప్పిన కదా! సేమ్ అక్కడ కమిటే. కానీ అక్కడ మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో చేసినాం. ఇక్కడ మనం గిట్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి కమిట్ చేస్తాం అంతే. దానికి దీనికి అదే తేడా. సో, ఇప్పుడు మనము ఏంటంటే గిట్ యాడ్ చేసిన తర్వాత మన ఫైల్ అనేది అన్‌ట్రాక్డ్ నుంచి ట్రాక్డ్ అవుతది. యాడ్ చేసిన తర్వాత కమిట్ చెయ్యకపోతే దాన్ని మనం స్టేజ్డ్ అంటాం. జస్ట్ యాడ్ చేసి రెడీగా ఉందంతే. గిట్ యాడ్ చేసి రెడీగా ఉంది. ఇంకా కమిట్ చేయలే. సో, ఇవన్నీ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇది మన ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. ఒకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో, ఇప్పుడు మనం అన్‌ట్రాక్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అన్‌ట్రాక్డ్ కాబట్టి లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఆహ్, గిట్ యాడ్ లాగిన్ డాట్ కాపీ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఎంటర్. ఇప్పుడు గిట్ యాడ్ నా ఫైల్ నేమ్. నేను ఏ ఫైల్ అయితే క్రియేట్ చేసినా దాన్ని యాడ్ చేసిన. మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ అని టైప్ చేద్దాం. గిట్ స్టేటస్. ఇప్పుడు ఏమైంది? న్యూ ఫైల్ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు గిట్‌కి అర్థమైంది. ఓకే. వీడు ఒక ఫైల్ క్రియేట్ చేసిండు. ఈ ఫైల్‌ని నేను ట్రాక్ చేయాలి అని చెప్పి. కానీ ఇంకా మన రీడ్‌మీ ఫైల్ మోడిఫైడ్‌లోనే ఉంది. అంటే కరెంట్ స్టేటస్ చెప్తుండు. ఇంకా మోడిఫై చేసి పెట్టినాం. ఇప్పుడు మనం మోడిఫై చేసిన చేంజెస్‌ని గిట్‌కి చెప్పాలి కదా! నేను ఈ రీడ్‌మీ ఫైల్‌ని మోడిఫై చేసినా అని. గిట్‌కి చెప్పాలంటే ఏం చేయాలి? జస్ట్ గిట్ యాడ్ అని టైప్ చేస్తే సరిపోతది. గిట్ యాడ్ ఫైల్ నేమ్. యాడ్ చేసిన మళ్ళీ గిట్ స్టేటస్. ఓకే. గిట్ స్టేటస్. ఓకే. ఇప్పుడు గిట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఎట్ ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఏంది? మనం మోడిఫైడ్ అనే రీడ్‌మీ ఫైల్‌ని మోడిఫై చేసినాము. లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే న్యూ ఫైల్‌ని క్రియేట్ చేసినాం. గిట్‌కి యాడ్ చేసినాం. ఇది కరెంట్ స్టేటస్ అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు. ఇక్కడ ఇందాక మనకి రీడ్‌మీ ఫైల్‌లా
లాగిన్ డాట్ హెచ్టీఎంఎల్ యూ ఉండే అన్‌ట్రాక్డ్. ఇప్పుడు ఏ అయింది. అంటే ఇప్పుడు మన లాగిన్ డాట్ హెచ్టీఎంఎల్ అనేది గిట్‌కి యాడ్ అయిందనమాట ట్రాకింగ్ కోసం. అండ్ రీడ్‌మీ ఫైల్ అనేది మోడిఫై అయింది. సో, ఎమ్ అని వచ్చింది అంతే తేడా. సో, ఇప్పటిదాకా మనం గిట్ యాడ్ గురించి చూసాం కదా! గిట్ యాడ్, కమిట్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు, చేద్దాము. సో, ఇందాక మనం గిట్ యాడ్ ఫైల్ నేమ్ పెట్టి మనం ఫైల్‌ని గిట్‌కి యాడ్ చేసినాం. సో, అప్పటి వరకు ఈ గిట్ యాడ్ యూజ్ చేయనంత వరకు మనకేంటి అది స్టేజ్‌లో ఉండే. మనకేంటి అది అన్‌ట్రాక్డ్‌లో ఉండే. అన్‌ట్రాక్డ్ అంటే క్రియేట్ అయింది. కానీ గిట్ దాన్ని ట్రాక్ చేయలేదు. గిట్‌కి తెలీదు కదా! మనం అది క్రియేట్ చేసినట్టు. ఎప్పుడు తెలుస్తుంది? గిట్ యాడ్ యూజ్ చేసినప్పుడు గిట్ యాడ్ విత్ ఫైల్ నేమ్ యూజ్ చేసినప్పుడు అరే నేను ఈ ఫైల్ క్రియేట్ చేసినా అని గిట్‌కి తెలుస్తుంది. సో, గిట్ దాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రాక్ చేసుకుంటా వెళ్తుంది. సో, మల్టిపుల్ ఒక్కసారే మీరు చేయొచ్చు. బేసిక్‌గా గిట్ యాడ్‌లో ఏంటంటే ఫైల్ నేమ్ డైరెక్ట్‌గా చేయొచ్చు. లేదా గిట్ యాడ్ డాట్ పెడితే మీరు ఎన్నైతే అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కసారి అంటే లెట్స్ సే మీరు ఒక 7 ఫైల్స్ క్రియేట్ చేసినారనుకుందాం. లెట్స్ సే మీరు 7 ఫైల్స్ క్రియేట్ చేసినారు. సో, లెట్స్ సే మీరు 7 ఫైల్స్ క్రియేట్ చేసినారు. లైక్ .html, .js, .js1 అని. ఈ ప్రతి ఫైల్‌ని గిట్ యాడ్ .html, గిట్ యాడ్ .js అని యాడ్ చేసుకుంటూ అట్లా 7 8 అట్లా 10, 15 ఉంటాయి. అన్నీ ఒక్కసారి చేయలేరు కదా! సో, అలా చేసే బదులు మీరు ఏం చేయొచ్చంటే డైరెక్ట్‌గా గిట్ ఉన్న ఫైల్స్ అన్నీ యాడ్ అయిపోతాయన్నమాట. సో, ఇవి కొన్ని కమాండ్స్. మీరు ఆల్రెడీ గిట్ యాడ్ యూజ్ చేస్తే ఏమవుతదని చెప్పి. సో, బేసిక్‌గా గిట్‌కి తెలుస్తది. మనం ఈ ఫైల్స్ క్రియేట్ చేసినాము, లేదా ఈ ఫైల్స్‌లో మోడిఫై చేసినాము, ఈ ఫైల్స్‌లో చేంజ్ చేసినాము అని చెప్పి. సో, మనం ఎంత చేసుకున్నా, లోకల్‌గా చేసినా గిట్‌కి చెప్పనంత వరకు దానికి తెలీదు. దానికి ఎలా చెప్తాము? యూజింగ్ గిట్ యాడ్. ఓకే. ఇంకా మీకు ఈ గిట్ డాట్ -v ఇవన్నీ చెప్తాను. ఇవి అన్‌ట్రాక్డ్ ఫైల్స్ కాకుండా మిగతా ఫైల్స్ అని యాడ్ చేస్తుంది ఇది. సో, ఇవన్నీ మనం ముందు చూద్దాము. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కమిట్ చాలా ఇంపార్టెంట్. కమిట్ ఇంకా చేయలేదు మనం. సో, ఒకసారి మనం కమిట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా కమిట్ కమాండ్ వచ్చేసి ఇదనమాట. గిట్ కమిట్ -m అంటే మెసేజ్. మనం మెసేజ్ ఇవ్వబోతున్నాం కమిట్ చేసేటప్పుడు అని దీనికి అర్థం అనమాట. అండ్ మన మెసేజ్ మనం ఏమేం చేంజెస్ చేసామనేది ఈ మెసేజెస్‌లో రాయాలి. సో, మీరు ఏది పడితే అది రాయలేవు. అంటే మీరు ఒకలే ప్రాజెక్ట్ చేసుకుంటే ఏం కాదు. ఒకవేళ మీరు హై ఎండ్ ప్రాజెక్ట్ చేస్తున్నా, లేదా మీరు కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ చేస్తున్నా, మెసేజ్ అనేది చాలా క్లియర్‌గా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏం చేంజెస్ చేశారనేది వేరే డెవలపర్స్ కూడా అర్థం కావాలి కాబట్టి. సో, ఒకసారి కమిట్‌ని ఒకసారి ట్రై చేద్దాం. సో, ట్రై చేసే ముందు అసలు బేసిక్‌గా కమిట్ ఎందుకు? దేనికోసం అంటే, ఇప్పుడు మనం ఏం చేసినాము? గిట్ యాడ్‌తోని ఏం చేసినాం? మనం ఈ చేంజెస్ చేసినామని గిట్‌కి చెప్పినాం. చెప్పిన తర్వాత అట్లా ఎన్ని చేంజెస్ ఉన్నాయి మనవి? ఇప్పుడు లెట్స్ సే నేను ఒక ఫైల్ చేంజ్ చేసిన, రీడ్‌మీ చేంజ్ చేసిన, ఇండెక్స్ యాడ్ చేసిన, లెట్స్ సే ఇంకో 3, 4 ఫైల్స్ యాడ్ చేసిన అనుకో. అవన్నీ ఒకటే కమిట్‌లో యాడ్ చేసి ఈ చేంజెస్ అన్నీ నేను లాగిన్ పేజ్ కోసం చేసిన అని చెప్పి ఒకటే కమిట్ లాగా మనం చెప్తామనమాట. ఓకే. ఈ కమిట్‌లా ఈ నంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి నేను చేసినా అని చెప్పి. దానికోసం మనం కమిట్‌ని యూజ్ చేస్తాం. ఇది చేసిన తర్వాత మనం ఒక్కసారి కమిట్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే పుష్ చేస్తాం. ఎక్కడికి పుష్ చేస్తాం? రిమోట్. ఈ రిమోట్ ఏంది? గిట్‌హబ్. మన గిట్‌హబ్‌లోకి, మన ఆన్‌లైన్‌లోకి మన ప్రాజెక్ట్‌ని మన చేంజెస్‌ని పుష్ చేస్తాం. ఒకసారి గిట్ కమిట్ చూద్దాం. సో, ఇక్కడ నేను గిట్ స్టేటస్ కొట్టిన తర్వాత మన ఎట్ ప్రెజెంట్ మన చేంజెస్ ఇవే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే గిట్ కమిట్ -m మెసేజ్ యాడెడ్ ఇండెక్స్ ఫైల్. ఓకే. ఏమనొచ్చింది? 2 ఫైల్స్ చేంజ్డ్ అని మెసేజ్ వచ్చింది. యాడెడ్ index.html 2 ఫైల్స్ చేంజ్డ్ అని వచ్చింది. అండ్ ఇంకోటి చాలామంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే బేసిక్‌గా నేను క్లోన్ చేసినప్పుడు నాకు నా అప్లికేషన్‌లో లేను. నేను ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఉన్నా. ప్రాజెక్ట్ అనే ఫోల్డర్‌లో ఉన్నా. తర్వాత నేను చేంజ్ డైరెక్టరీ సీడీ క్లిక్ చేసి నా ప్రాజెక్ట్ నేమ్ పెడితే ఇప్పుడు నా ప్రాజెక్ట్ లోపలికొచ్చి అక్కడ నేను గిట్‌ని యూజ్ చేస్తున్నా. గిట్‌ని ట్రాక్ చేయడానికి పెట్టుకుంటున్నా. మీరు ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఉండి గిట్ బ్యాష్ కొడితే రాదు. ఇది చూడండి, చెక్ చేసుకోండి ఒకసారి. మీకే ప్రాబ్లమ్ అయితది. సో, యాహ్! అయిపోయిన తర్వాత నేను కమిట్ చేసేసిన. కమిట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏమేం చేసినా ఈ కమిట్‌లా మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ కొడదాం. గిట్ స్టేటస్ కొట్టిన తర్వాత యువర్ బ్రాంచ్ ఈస్ అహెడ్ ఆఫ్ మెయిన్ బై 1 కమిట్. యూజ్ గిట్ పుష్ టు పబ్లిష్ యువర్ లోకల్ చేంజెస్. యువర్ బ్రాంచ్ ఈస్ అహెడ్ ఆఫ్ మెయిన్ అంటే మన లోకల్‌లా మన మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ చేంజెస్‌తో పాటు ఇంకొన్ని కొత్త చేంజెస్ ఉన్నాయి. అంటే మన మెయిన్ బ్రాంచ్ కంటే ముందు మనం ఉన్నాం.
మన కొత్త చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్‌ని నువ్వు పుష్ జెయి అని అంటుంది. అంటే మన లోకల్‌లో మనం చేసిన చేంజెస్‌తోని కొత్త ప్రాజెక్ట్ అంటే కొత్త వెర్షన్ అనుకోండి దీన్ని. కొత్తగా రెడీగా ఉంది. చేంజెస్ ఉన్న ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ చేంజెస్‌ని గిట్‌హబ్‌కి పుష్ జెయి అంటుంది. పుష్ చేస్తే మన లోకల్‌లో ఉన్న చేంజెస్ మొత్తం అక్కడికెళ్ళిపోతాయి. సో, గిట్‌హబ్‌లో ఉన్న ప్రాజెక్ట్ కంటే ముందు మన చేంజెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తా గిట్ పుష్ మన నెక్స్ట్ కమాండ్. ఇది ఎంటర్ కొట్టినా. ఎంటర్ కొడితే మన పాస్వర్డ్ అడుగుతుంది బేసిక్‌గా. సో, ఇట్లా మనం గిట్ పుష్ కొట్టిన తర్వాత మనకు పాస్వర్డ్ వస్తదనమాట. సో, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా పుష్ అయిపోతది. సో, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. మనకి బేసిక్‌గా విండోస్ క్రెడెన్షియల్స్ అని ఉంటాయి. క్రెడెన్షియల్స్ లోపల మనకి ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ మనం గిట్‌హబ్ లింక్ ఇంకా అక్కడ మనం మన అకౌంట్ నేమ్ ఇంకా మన గిట్‌హబ్ లింక్ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ చేయాలి. ఒకవేళ అది లేకపోతే మనం గిట్‌హబ్ లోపల టోకెన్ జనరేట్ చేయాలి. టోకెన్ జనరేషన్ ఉంటది. సో, ఇది మన గిటప్ గదా! సో, ఇందాక పుష్ జేసినా గదా! అప్‌డేటెడ్ 1 మినిట్ అగో. ఇందాకనే నేను పుష్ జేసినా గాబట్టి, అక్కడ ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. సో, మనకి టోకెన్‌వి ఇష్యూస్ ఉంటాయి కొన్ని. ఆ టోకెన్ ఇష్యూస్ ఒకసారి చూసుకోవాల్సొస్తది మనం క్లియర్‌గా. సో, ఇక్కడ పర్సనల్ టోకెన్స్‌లో నేనొక టోకెన్ క్రియేట్ జేసుకున్నా. ఇదొక డమ్మీ టోకెన్. నా ఓన్ టోకెన్ క్రియేట్ జేసుకున్నా. ఈ టోకెన్‌ని మన క్రెడెన్షియల్ మేనేజర్‌లో మనం ఇవ్వాల్సొస్తది. సో, ఒకవేళ మీకు అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే చెప్పండి. 403 అనమాట ఆ ఇష్యూ. లైక్ అనేబుల్ టు పుష్ టు గిట్ రిపాజిటరీ ఫర్ సో అండ్ సో అకౌంట్ నేమ్ అని వస్తుంటది. సో, మీరు అది కామెంట్‌లో పెట్టండి. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో నేను ఏమేమైతే ఫాలో అయినా అవన్నీ చెప్తా. ఒక 2 వీడియోస్ నేను ఫాలో అయినా. అవి చేసినా కాబట్టి నాకొచ్చేసింది. సో, అలా మీరు గూడా సాల్వ్ జేయొచ్చు. సో, బేసిక్‌గా ఇలా మనం పుష్ జేయొచ్చు. ఇంకోసారి నేను మీకు జస్ట్ సింపుల్ ఒక చిన్న యాడెడ్ వన్ మోర్ లైన్ యాడ్ చేసిన. ఇప్పుడు మనం బేసిక్‌గా ఏం చేయాలి ఎప్పుడన్నా మనం ఏదన్నా చేంజెస్ చేసినప్పుడు సింపుల్‌గా గిట్ స్టేటస్ క్లిక్ చేస్తే మనకి ఎక్కడెక్కడ చేంజెస్ అయ్యాయో జరుగుతాయి. ఒకవేళ స్టేటస్ అయిపోయిన తర్వాత గిట్ యాడ్ మనం ట్రాకింగ్ కావాలి కదా! గిట్‌కి ట్రాకింగ్ కావాలి కాబట్టి గిట్ యాడ్ మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దాని పేజ్ యాడ్ చేస్తే మనకి గిట్‌కి యాడ్ చేసినాం. మళ్ళీ గిట్ స్టేటస్ క్లిక్ చేసినప్పుడు మోడిఫైడ్ సో అండ్ సో ఫైల్ అని వస్తది. ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఏం చేస్తాం యాడ్ అయిపోయింది చేంజ్ చేసినాము, గిట్ యాడ్ చేసినాము. ఇప్పుడు మనం కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m అంటే మెసేజ్ యాడెడ్ వన్ మోర్ లైన్ లైక్ ఏదో ఒకటి సమ్ రాండమ్ యాడ్ చేసిన తర్వాత గిట్ కమిట్ కొట్టేసిన. ఏమొచ్చి 1 ఫైల్ చేంజ్డ్ 1 ఇన్సర్షన్. ఇప్పుడు మన లోకల్‌లో ఉన్న చేంజెస్ ఉన్నాయి గదా! ఇవన్నీ మళ్ళీ గిట్‌హబ్‌కి పంపాలి గదా! గిట్‌హబ్‌కి పంపడానికి గిట్ పుష్. ఇప్పుడు మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సేమ్ మీకు గూడా విండోస్ అయితే విండోస్ క్రెడెన్షియల్స్ అడుగుతది. మీరు ఆ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఎంటర్ చేసిన. ఎన్యూమరేటింగ్ పుష్డ్. మనకి పుష్ అయిపోయింది. ఒక్కసారి మనం ఇక్కడికొచ్చి రిపాజిటరీస్‌కొచ్చి రీలోడ్ కొడితే అప్డేటెడ్ జస్ట్ నౌ. ఓకే. ఒక్కసారి మన అప్లికేషన్‌కెళ్దాం. ఎన్ని కమిట్స్ అయినాయి? 4 కమిట్స్ అయినాయి. 4 కమిట్స్ ఆన్ అక్టోబర్ 5థ్, ఆన్ అక్టోబర్ 4థ్. సో, డేట్, టైము మనం వెళ్లి చూస్తే వన్ మోర్ లైన్. ఈరోజు ఏ లైన్ యాడ్ చేసిన, ఈ లైన్ యాడ్ చేసిన. సో, మీకేమైనా కామెంట్ ఇయ్యాలంటే కామెంట్ ఇచ్చుకోవచ్చు. సో, ఇలా మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తాం బేసిక్‌గా. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏం జరిగిందంటే బేసిక్‌గా మనకు విండోస్ క్రెడెన్షియల్ మేనేజర్ ఉంటది. అందులో మనం వెళ్లి మనం గిట్‌హబ్ లింక్ అండ్ మన అకౌంట్, మన పాస్వర్డ్ అక్కడ ఇవ్వాల్సొస్తది. అక్కడ కొంచెం ఇష్యూ ఫేస్ చేస్తారు మీరు. సో, అది ఒకసారి చూసుకోండి. అదొక్కటే చూసుకోండి. దానికి కావాల్సిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, ఇక్కడ సో, బేసిక్‌గా మనం సీడీ లోకల్ యాప్ చేసిన తర్వాత మనం ఏంటి ఇప్పుడు లోకల్ యాప్ టెర్మినల్ లోపలికొచ్చేసినాం. సారీ. లోకల్ యాప్ డైరెక్టరీలోకొచ్చేసినాం. ఎందుకు ఈ యాప్ డైరెక్టరీలోకొచ్చినాం? ఇక్కడే మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ మనం యాడ్ చేయబోతున్నాం కాబట్టి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా క్లోన్ చేసుకోవట్లే ఇప్పుడు రిపాజిటరీని. క్లోన్ చేసుకోము. డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌ని ఇక్కడనే బిల్డ్ చేసి డైరెక్ట్‌గా గిటబ్‌లో ఆల్రెడీ క్రియేట్ అయిన రిపాజిటరీకి పుష్ చేస్తాము. సో, అలా చేయాలంటే ఇది ఇది ఒక నార్మల్ ఫోల్డర్ ఇప్పుడు. దీన్ని మనం గిట్ ఫోల్డర్‌గా మార్చాలి. అలా మార్చడానికి మనకు కొన్ని కమాండ్స్ ఉన్నాయి. బేసిక్‌గా ఇవే మన కమాండ్స్ అన్నమాట. సో, బేసిక్‌గా ఈ ఇనిట్ కమాండ్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్‌గా ఒక కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఒక గిట్ ఫోల్డర్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదా ఎగ్జిస్టింగ్ ఫోల్డర్‌ని గిట్ ఫోల్డర్‌లా మార్చొచ్చు. సో, అలా మార్చడానికి మనకు ఫస్ట్ కమాండ్ ఏంటి గిట్ ఇనిట్. ఒకవేళ మనం ఈ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ అనేది గిట్ ఫోల్డర్‌లా మారుతది. ఎందుకు గిట్ ఫోల్డర్‌లా మారాలి? ఎందుకంటే మనం గిట్‌హబ్‌కి పుష్ చేయాలి కాబట్టి. నార్మల్ ఫోల్డర్‌ని మనం పుష్ చేయలేం. అందులో ఆ ఫోల్డర్‌కి గిట్‌హబ్‌తో కనెక్షన్ పెడితేనే ప్రతి ట్రాక్, ప్రతి ఫైల్, ప్రతి
ప్రతి ఫైల్ ట్రాకింగ్‌లోకొస్తది. సో, దానికోసమే మనం ఈ గిట్ ఇనిట్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడికొచ్చినాము. గిట్ ఇనిట్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ. సో, ఇప్పుడు మనకి ఈ లోకల్ యాప్‌లో డాట్ గిట్ అనే ఒక ఫైల్ అనేది యాడ్ అయిపోయింది. సో, ఇది మన లోకల్ యాప్ అనేది ఇప్పుడు ఇదొక గిట్ ఫోల్డర్. నార్మల్ ఫోల్డర్ గాదు. సో, ఈ డాట్ గిట్ అనేది హైడే ఉంది. సో, మనకు గనిపియదు. మీరు డైరెక్ట్‌గా ఫోల్డర్‌కెళ్ళి ఆ వ్యూ ఆప్షన్‌లో హైడ్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మీకిది కనిపిస్తది. ఓకే. సో, ఇప్పుడు మన ఫోల్డర్ అనేది ఒక గిట్ ఫోల్డర్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గిటబ్‌కెళ్ళి ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. మరి క్రియేట్ చేసి మన ఎగ్జిస్టింగ్ మన ప్రాజెక్ట్‌ని ఆ రిపాజిటరీకి క్రియేట్ చేసిన రిపాజిటరీకి మనం మన ప్రాజెక్ట్‌ని పుష్ చేయాలి. సో, గిట్‌హబ్‌లో క్రియేట్ చేసిన రిపాజిటరీకి మన ఈ లోకల్ యాప్ ప్రాజెక్ట్‌ని పుష్ చేద్దాం. బేసిక్‌గా ఇది మన యాప్. ఇక్కడ మనం కొత్త రిపాజిటరీ ఒకటి క్రియేట్ చేద్దాం న్యూ అని. లెట్స్ సే ఆహ్, న్యూ న్యూ వెబ్‌సైట్ అనొక నేమ్ ఇద్దాం. డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు. పబ్లిక్‌లోనే పెడుతున్నాను. అండ్ క్రియేట్ రిపాజిటరీ కొడుతున్నా. మన రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోతది. క్రియేట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను రీడ్‌మీ ఫైల్ యాడ్ చేయలేదు. రీడ్‌మీ ఫైల్ యాడ్ చేయకపోతే ఏమవుతదంటే, ఇట్లా మనకు కొన్ని కమాండ్స్ వస్తాయి. ఇవన్నీ గిట్ కమాండ్స్. ఇక్కడ ఆల్రెడీ మీరు గిట్ ఇనిట్ ఇందాక మనం గిట్ ఇనిట్ చేసాం కదా! ఇవన్నీ గిట్ కమాండ్స్. ఇక్కడ ఏమన్నాడు? క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ ఆన్ ది కమాండ్ లైన్ ఆర్ పుష్ అన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఫ్రమ్ ది కమాండ్ లైన్. మనం ఆల్రెడీ ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి మనం క్లోన్ తీసుకొని చేసేసినాం ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పుష్ అన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఫ్రమ్ ది కమాండ్ లైన్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌ని మనం ఈ రిపాజిటరీకి గిట్‌హబ్‌లో ఉన్న రిపాజిటరీకి పుష్ చేస్తున్నాం. సో, మనం బేసిక్‌గా ఇది చేస్తామనమాట. సో, మనం ఎట్లన్నా గిట్ ఇనిట్ అనేది ఆల్రెడీ పెర్ఫార్మ్ చేసేసినాము. చేసిన తర్వాత బేసిక్‌గా మన ఫోల్డర్‌నయితే ఇనిట్ జేసి గిట్ ఫోల్డర్‌లా అయితే చేంజ్ జేసేసినాము. తర్వాత మన గిట్‌హబ్‌లో కొత్త రిపాజిటరీ క్రియేట్ జేసినాము. ఇప్పుడు మన సెకండ్ కమాండ్ ఏం జేస్తుందంటే క్లియర్‌గా చూడండి. గిట్ రిమోట్. మీకు రిమోట్ అంటే ఏమని జెప్పినా మనకి? రిమోట్ అంటే ఏంటి? మన గిట్‌హబ్ అనేది మనకి రిమోట్. రిమోట్ యాడ్ అంటే యాడ్ జేస్తున్నాం. ఆరిజిన్. ఈ ఆరిజిన్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ జేయాలి. ఈ ఆరిజిన్ అనేది మనం ఈ లింక్‌లో ఏమిస్తామో దాన్ని బేస్ చేసుకొని ఉంటది. సో, ఈ లింక్‌లో ఏమివ్వాలంటే, మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసినాం కదా! రిపాజిటరీ. రిపాజిటరీ ఏం క్రియేట్ చేసినాం మనం? ఇప్పటిదా ఇప్పటిదాకా మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా! న్యూ యాప్ అని. న్యూ యాప్ అని ఏదో క్రియేట్ చేసినాం కదా! ఆ రిపాజిటరీ లింక్ ఇక్కడ ఇవ్వాలి. సో, మనం క్రియేట్ చేసిన రిపాజిటరీ లింక్ ఇక్కడ ఇస్తే అది ఆరిజిన్ లాగా తీసుకుంటది. ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాం, లేదా ఎక్కడికి ఏ రిపాజిటరీకి మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. ఏ రిపాజిటరీకి ఈ కరెంట్ చేంజెస్ యాడ్ చేయబోతున్నాం. ఆ ఆరిజిన్ ఏంటి? ఎక్కడి నుంచి అని చెప్పడానికి ఈ ఆరిజిన్ అనే వర్డ్ చెప్పడానికి ఈ ఆరిజిన్. ఓకే. సో, బేసిక్‌గా ఈ ఓవరాల్ లైన్ మీనింగ్ ఏందంటే, మనం క్రియేట్ చేసిన రిపాజిటరీ లింక్ ఇక్కడ ఇచ్చామంటే, మనం గిట్ రిమోట్ అంటే మన గిట్ రిమోట్‌కి లో ఉన్న ఒక రిపాజిటరీ ఆరిజిన్‌కి మనము ఈ లోకల్‌లో ఉన్న ఫైల్స్‌ని యాడ్ చేస్తున్నాము. అర్థం కాకపోతే కొంచెం బ్యాకెళ్ళి చూడండి. చాలా సింపుల్. ఓకే. ఎళ్లి కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒక వీఎస్ కోడ్‌కొచ్చినాం. ఇక్కడికొచ్చేసరికి లెట్స్ గిట్ ఇది వీఎస్ కోడ్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, ఆరిజిన్ ఇప్పుడు నాకు లింక్ కావాలి కదా! మనం ఇప్పటిదాకా న్యూ వెబ్‌సైట్ అని క్రియేట్ చేసినాం కదా! ఈ రిపాజిటరీ. ఈ రిపాజిటరీ లింక్ వచ్చేసి ఇదే. ఇది మన లింక్ హెచ్‌టిటిపిఎస్ లింక్. ఎస్ఎస్‌హెచ్ కూడా ఉంటది. అది కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ మనం ఇక్కడ లింక్ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఈ కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత, మన లోకల్ యాప్ అనే ఫోల్డర్ ఉంది గదా! ఇది మన న్యూ వెబ్‌సైట్ అనే రిపాజిటరీకి కనెక్ట్ అయిపోయింది. యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఎలాంటి అడిషన్ ఏ ఫైల్ యాడ్ చేసినా, ఏ థింగ్స్ యాడ్ చేసినా, ఎలాంటి ఫైల్స్ యా ఎలాంటి డేటా యాడ్ చేసినా, యాడ్ చేసి పుష్ చేస్తే అవంతా మన న్యూ వెబ్‌సైట్ రిపాజిటరీకొచ్చేస్తాయి. నెక్స్ట్ కమాండ్ గిట్ రిమోట్ -v. బేసిక్‌గా ఈ కమాండ్ ఏం చేస్తుందంటే, మనం కనెక్ట్ చేసిన రిపాజిటరీ కరెక్టా లేదా చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్‌నయితే వాడతాం. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. గిట్ రిమోట్ -v చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది ఆరిజిన్. నేనిక్కడ కమాండ్ టైప్ చేసి, ఎంటర్ చేసి, ఎంటర్ చేసిన తర్వాత గిithub unq g1
న్యూ వెబ్‌సైట్ ఈ రిపాజిటరీకే గదా! మనం కాన్ఫిగర్ చేసింది. ఇదే గదా! మన రిపాజిటరీ. మనం కొత్తగా క్రియేట్ చేసిన రిపాజిటరీ. సో, దీనికి మన ఫోల్డర్ అనేది సింక్ అయిపోయింది. గిట్ రిమోట్‌తోని మనం చెక్ జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ గిట్ బ్రాంచ్. బేసిక్ గిట్ బ్రాంచ్ ఏంటంటే, మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నామో, బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికే ఇది. సో, దానికోసం యూజ్ చేస్తారు. సో, గిట్ బ్రాంచ్ చెప్పే ముందు మీకు ఇంకో విషయం గూడా చెప్పాలి. బేసిక్‌గా ఎప్పుడన్నా ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తే, ఒక రిపాజిటరీ మనం మన దాంట్లో మన కేస్‌లో న్యూ వెబ్‌సైట్ అని క్రియేట్ చేసాం గదా! రిపాజిటరీ. అది బై డిఫాల్ట్‌గా అది బై డిఫాల్ట్‌గా మాస్టర్ అనే బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తది. ఏ రిపాజిటరీ క్రియేట్ చేసినా, ఏ కోడ్ ఉన్నా, ఏం చేసినా సరే బై డిఫాల్ట్‌గా మాస్టర్ అనే బ్రాంచ్ క్రియేట్ అయితది. సో, దాని నుంచి మనం ఇగ మీ ఇష్టం ఇగ. ఆ బ్రాంచ్ నేమ్ మార్చుకోవచ్చు. లేదా వేరే మెయిన్ అని బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా జీ1 బ్రాంచ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీ నేమ్‌తోని మీ చేంజెస్‌తోని లేదా డెవలపర్ 3 డెవలపర్ 3 బ్రాంచ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా లాగిన్ పేజ్ బ్రాంచ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా మీ ఇష్టం ఇంకా. మీరు ఎలాంటి ఏ నేమ్‌తోనన్నా క్రియేట్ చేసుకోవచ్చు బ్రాంచ్ అనేది. ఎందుకంటే మనకి మెయిన్ ప్రాజెక్ట్ ఒకటుందనుకో. ఇది మెయిన్ ప్రాజెక్ట్. మెయిన్ ప్రాజెక్ట్‌లో నుంచి సబ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఒక బ్రాంచ్ నా నేమ్‌తోని. లెట్స్ సే లాగిన్ బ్రాంచ్ అని క్రియేట్ చేసుకున్నా నేను. ఇంకొకడు లాగౌట్ బ్రాంచ్ అని క్రియేట్ చేసుకున్నాడనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్‌లో ఏదైనా ఇష్యూ వచ్చింది. సో, ఆ ఇష్యూ రిలేటెడ్ మొత్తము ఇక్కడ వీడు ఫిక్స్ చేసిండు. ఈ బ్రాంచ్‌ల. ఫిక్స్ చేసి తర్వాత మళ్ళీ పుష్ చేస్తాడు. తర్వాత లాగౌట్ అట్లా డిఫరెంట్ బ్రాంచెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకు జనరల్‌గా బ్రాంచెస్ అనేది ఒకటి మెయిన్ బ్రాంచ్ ఉంటది. మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అంటాం దాన్ని. మీ ఇష్టం అది. జనరల్‌గా అయితే మాస్టర్ బ్రాంచ్ ఉంటది. తర్వాత దాన్ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు. మెయిన్ బ్రాంచ్ అని చేసుకోవచ్చు. లేదా మీ ఇష్టం వచ్చిన నేమ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో, బై డిఫాల్ట్‌గా జనరల్‌గా గిట్‌లో మీరెప్పుడైనా రిపాజిటరీ క్రియేట్ చేస్తే అది మాస్టర్ బ్రాంచ్ లాగానే నేమ్ అయి ఉంటది. సో, ఒకవేళ ఆ బ్రాంచ్ మాస్టర్ నేమ్‌ని మీరు చేంజ్ చేద్దామనుకుంటే, మనం ఈ కమాండ్ అయితే యూజ్ చేయాలి. గిట్ బ్రాంచ్ -m మెయిన్. మనం ఎగ్జిస్టింగ్ బ్రాంచ్‌ని మెయిన్‌కి నేమ్‌కి రీనేమ్ చేస్తుందన్నమాట. ఓకే. ఒకసారి అది కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, బేసిక్‌గా ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డరు. ఇక్కడ మీరు సోర్స్ కంట్రోల్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మన లోకల్ యాప్ ఇది మన ఎట్ ప్రెజెంట్ ఫోల్డర్ గదా! ఇది చూడండి బై డిఫాల్ట్‌గా మాస్టర్‌లోనే ఉంది. సో, ఒకవేళ ఈ నేమ్‌ని చేంజ్ చేద్దాం అనుకుంటే, మనం ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. గిట్ బ్రాంచ్ -m ఆహ్, జీ1 బ్రాంచ్ ఎంటర్ చేసా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జీ1 బ్రాంచ్ అని మాస్టర్ నుంచి జీ1 బ్రాంచ్ అనే నేమ్‌కి చేంజ్ అయిపోయింది. సో, బేసిక్‌గా ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇలా మనం చేయొచ్చు. సో, బేసిక్‌గా ఈ చేంజెస్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని ఫైల్స్ అనేటివి యాడ్ చేద్దాం. న్యూ ఫైల్ అని చెప్పి లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ యాడ్ చేశా. అండ్ ఇంకోటి రీడ్‌మీ ఫైల్ కూడా యాడ్ చేస్తా నేను. రీడ్‌మీ డాట్ టీఎక్స్‌టీ ఇది కూడా యాడ్ చేశా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం జనరల్‌గా కొత్త ఫైల్స్ యాడ్ చేసినాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా గిట్ స్టేటస్ కొట్టాలి. గిట్ స్టేటస్ చూసుకుంటే మనకేమేమి ఉన్నాయి 2 అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏంటి? క్రియేట్ చేసాము. కానీ గిట్‌కి ఇంకా యాడ్ చేయలేదు. గిట్‌కి యాడ్ చేయాలంటే గిట్ యాడ్ డాట్ అంటే బేసిక్‌గా క్రియేట్ చేసిన ఫైల్స్ ఇందాక అప్పుడు చెప్పా కదా! గిట్ యాడ్ డాట్ అని కొడితే అన్ని అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అన్నీ యాడ్ అయిపోతాయని చెప్పి. గిట్ యాడ్ డాట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ కొడితే మనకి చేంజెస్ లైక్ 2 ఫైల్స్ అనేటివి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం జేయాలి? కమిట్ జేయాలి. లైక్ గిట్ ఫైల్ క్రియేట్ జేసినా, గిట్‌కి యాడ్ జేసినా దాన్నిప్పుడు కమిట్ జేయాలి. గిట్ కమిట్ -m యాడెడ్ లాగిన్ హెచ్‌టీఎంఎల్ అని మెసేజ్ ఇచ్చినా, ఎంటర్ కొట్టినా. ఎంటర్ కొట్టిన తర్వాత మనకు కమిట్ అయిపోయింది. ఇప్పుడు కమిట్ అయిపోయిన చేంజెస్ ఏంటి? పుష్ జేయాలి గదా! దానికన్నా పుష్ పుష్ ఆరిజిన్ దేనికి? ఏ బ్రాంచ్‌కి? జీ1 బ్రాంచ్. మనం బ్రాంచ్ క్రియేట్ జేసినాం గదా! జీ1 బ్రాంచ్. ఇప్పుడు జనరల్‌గా గిట్ పుష్ అంటే డైరెక్ట్‌గా పుష్ జేయడం. ఈ ఆరిజిన్ ఏంటంటే ఏ బ్రాంచ్‌కి పుష్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇందాక మనది మాస్టర్ బ్రాంచ్‌లో ఉండే. మాస్టర్‌కి పుష్ జేయొచ్చు. బై డిఫాల్ట్‌గా మాస్టర్‌కి పుష్ అవుతది. కానీ నాకు మాస్టర్‌కొద్దు. జీ1 బ్రాంచ్ అనే ఆ బ్రాంచ్‌కి నేను పుష్ చేద్దాం అనుకుంటున్నా. సో, అందుకే గిట్ పుష్ ఆరిజిన్ అంటే ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్ నేమ్. ఎంటర్ కొట్టినా. ఎంటర్ కొట్టిన తర్వాత మనకెట్లన్నా పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ ఇచ్చేసిన. ఇచ్చేసిన తర్వాత ఇక్కడేం జరిగింది చూసారా? ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. న్యూ బ్రాంచ్.
జీవన్ బ్రాంచ్ అనే ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. నేను జనరల్‌గా ఏం చెప్పినా ఫస్ట్ మనకు మాస్టర్ బ్రాంచ్ ఉంటది. దాని నేమ్ చేంజ్ చేయడం లేకపోతే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయడానికి మనం ఇలా చేయొచ్చు. సో, ఒక్కసారి మనం గిటప్‌కెళ్ళి చూద్దాం. సో, ఇది మన వెబ్‌సైటు, మన అప్లికేషను. ఇక్కడ మనకి ఏమేమొచ్చినాయి? రీడ్‌మీ రీడ్‌మీ ఫైల్, లాగిన్ డాట్ టీఎక్స్‌టీ మనమే యాడ్ చేసినాం. బ్రాంచెస్ ఏమేమున్నాయి? జీవన్ బ్రాంచ్ కొత్త బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇలా ఒకవేళ మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మనం బ్రాంచ్ ఏం జేయకుండా ఉండుంటే మనకు మాస్టర్ అని రాసుంటుండే ఇక్కడ. సో, మనం మాస్టర్‌ని రీనేమ్ జేసుకున్నాం గాబట్టి అది ఆటోమేటిక్‌గా కొత్త బ్రాంచ్ మన నేమ్‌తోని కొత్త బ్రాంచ్ గూడా క్రియేట్ జేసింది. సో, ఇలా ఇలా మనం బేసిక్‌గా పుష్ జేయొచ్చు. ఆరిజిన్ టర్మ్ ఏంటంటే మనం ఎక్కడికి పుష్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా ఎక్కడి నుంచి పుల్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆరిజిన్ అనే వర్డ్ మెన్షన్ చేసినప్పుడల్లా దాని నెక్స్ట్ యాక్చువల్ ఆరిజిన్ ఎక్కడి నుంచి అది లింక్ అయినా లేదా బ్రాంచ్ నేమ్ అయినా అది మెన్షన్ చేయాలన్నమాట. వర్క్‌ఫ్లో అంటే లైక్ ఓవరాల్‌గా అసలు జర్నీ ఎలా ఉండే అని జెప్పి. సో, ఫస్ట్ మనం ఏం జేసినాం, గిట్ ఆర్ గిట్‌హబ్ విచ్ ఈస్ నథింగ్ బట్ రిమోట్. అక్కడి నుంచి మనం ప్రాజెక్ట్‌ని క్లోన్ జేసినాం. ఓకే. క్లోన్ జేసిన తర్వాత ఆహ్, యాడ్ జేసినాం. క్లోన్ జేసుకొని మన ఫైల్స్ యాడ్ జేసినాం. యాడ్ జేసిన తర్వాత కమిట్ జేసినాం. కమిట్ జేసిన తర్వాత పుష్ జేసినాం. సో, బేసిక్‌గా ఇదే గదా! మనం మొత్తం జేసింది. రిమోట్ రిపాజిటరీ క్రియేట్ చేసినాం. అక్కడి నుంచి క్లోన్ చేసినాం. తర్వాత ఫైల్స్ అన్ని యాడ్ చేసినాం. తర్వాత కమిట్ చేసినాం. కమిట్ మెసేజ్‌తో పాటు. తర్వాత పుష్ చేసినాం. తర్వాత మళ్ళీ పుషింగ్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ ఎక్కడికి పుష్ చేసినాం, మళ్ళీ బ్రాంచ్ నేమ్, అన్ని లింక్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక వే. అండ్ ఇంకొక వే ఏంటి, ఈ గిటబ్‌లో ఆల్రెడీ మనం రిపాజిటరీస్‌ని క్రియేట్ చేసి పెట్టాం. సో, రిపాజిటరీస్‌ని క్రియేట్ చేసిన తర్వాత బేసిక్ చేసుకుంటూ వెళ్ళాం. సో, ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇందాక నేను బ్రాంచ్ గురించి మాట్లాడినా. బ్రాంచ్. అసలు ఈ బ్రాంచ్ అంటే ఏంది? అనేది ఒక క్వెషన్. బ్రాంచ్ అంటే ఏంది? సో, ఫస్ట్ ఇందాక మనం బ్రాంచ్ అన్నప్పుడు నేను 2 థింగ్స్ గురించి మాట్లాడా. ఒకటి మాస్టర్. మాస్టర్ అయిన తర్వాత మనకిష్టం వచ్చిన బ్రాంచ్ ఒకటి మాస్టర్ అనేది డిఫాల్ట్ గానే ఉంటది అని చెప్పిన. ఇంకోటి మనకు నచ్చిన బ్రాంచ్. ఓన్ బ్రాంచ్ నేమ్. మన ఓన్ బ్రాంచ్ నేమ్ ఇది. సో, బేసిక్‌గా బ్రాంచ్ గురించి మాట్లాడాలంటే, ఒక రిపాజిటరీ, ఫర్ ఎగ్జాంపుల్ మన మన కేస్‌లో న్యూ వెబ్‌సైట్ ఉంది గదా! న్యూ వెబ్‌సైట్ అని జూసినప్పుడు, ఇందాక మనం చూసినప్పుడు ఇక్కడ ఇది ఏ బ్రాంచ్ చూపిచ్చింది. సో, బేసిక్‌గా ఈ వెబ్‌సైట్ ఓవరాల్ ప్రాజెక్ట్ అంతా ఒక ప్రాజెక్ట్ ఉందనుకుందాం. దీంట్లో ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. 10 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఫైల్స్ ఉన్నప్పుడు ఇది ఒక ఇది మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ అనేది ఒక బ్రాంచ్. ఇందులో మన ఈ కోడ్ అంతా కాపీ అయ్యి ఇక్కడ ఈ బ్రాంచ్‌లో ఉంది. ఓకే. రైట్? సో, బేసిక్‌గా ఆహ్, కాపీ అయ్యి రెడీగా ఉంది. సో, ఇదంతా మాస్టర్ బ్రాంచ్. ఇది హ్మ్, ఫర్ ఎగ్జాంపుల్ డే 1, డే 1 రోజు మాస్టర్‌లో 10 ఫైల్స్ ఉన్నాయి. ఇది డే 2, ఇది కొత్త వెర్షన్ ఆఫ్టర్ డే 2లో మళ్ళీ 15 ఫైల్స్ అయినాయి. సేమ్ మాస్టర్ బ్రాంచ్ గురించే మాట్లాడుతున్నా నేను. ఇది మాస్టర్ బ్రాంచ్ అట్లనే ఉంది. ఇది ఏం చేంజ్ కాలే. మాస్టర్ బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఇట్లా ఇది కంటిన్యూ అయితా ఉంది. ఈ బ్రాంచ్ అనేది కంటిన్యూ అయితుంది. మధ్యలో ఒక డెవలపర్ ఆహ్, ఒక చేంజ్ మీద వర్క్ చేయాలనుకున్నాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వీడు ఏం చేస్తాడు? అప్పుడు సింపుల్‌గా ఇక్కడి నుంచి నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా. జీ1 బ్రాంచ్. లేదా ఇంకొక డెవలపర్, ఆహ్, ఈ వెర్షన్ ఉంది. ఈ వెర్షన్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు. సమ్ ఏదో బగ్ ఫిక్స్ అనుకుందాం. బగ్ ఇష్యూయో, బగ్ ఫిక్స్ అనుకుందాం. బగ్ ఫిక్స్ బ్రాంచ్. సో, ఇట్లా వేరే డెవలపర్ వేరే దాని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాడనుకో. సో, ఇట్లా ఏం జరుగుతదంటే, ఈ మాస్టర్ బ్రాంచ్ ఏదైతే ఉందో, మాస్టర్ బ్రాంచ్ అనేది హై ఎండ్ బ్రాంచ్ హై ఎండ్ బ్రాంచ్ అన్నమాట. ఇందులోకి అంత ఈజీగా చేంజెస్ అనేటివి పుష్ గావు. ఇప్పుడు ఇక్కడ బగ్ ఫిక్స్ చేసిన, దీన్ని టెస్టింగ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, మధ్యలో ఇంకా ఇంటర్మీడియేట్ వేరే బ్రాంచెస్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ బ్రాంచ్ అని, లేదా మెయిన్ లేదా సెకండరీ బ్రాంచ్ అని. సెకండరీ బ్రాంచెస్ దానికి పుష్ చేసి మళ్ళా టెస్టింగ్ గిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేస్తా. సో, బేసిక్‌గా ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటంటే, బ్రాంచెస్‌తోని ఏమైతదంటే,
ఒకటే ప్రాజెక్ట్ ఉంటది. ఆ ప్రాజెక్ట్‌ని మనం మల్టిపుల్ బ్రాంచెస్ లాగా డివైడ్ చేస్తాం. ఒకటి మెయిన్ బ్రాంచ్ ఉంటది. ఆ మెయిన్ బ్రాంచ్‌ని మనం మాస్టర్ బ్రాంచ్ గూడా అంటాం. లేదా మెయిన్ బ్రాంచ్ సెపరేట్ నేమ్‌తోని గూడా పిలుచుకోవచ్చు మీ ఇష్టము. సో, మాస్టర్ బ్రాంచ్ ఉంటది. మాస్టర్ బ్రాంచ్ అనేది ఎప్పటికి గ్రీన్ అన్నమాట. లైక్ అది ఎప్పటికి వర్కింగ్‌లో ఉంటది. దాంట్లో ఎలాంటి ఇష్యూస్ ఏముండవు. ఓకే. ఈ మాస్టర్ బ్రాంచ్ ఉంటది. ఆ మాస్టర్ బ్రాంచ్ నుంచి మనం ఎలాంటి చేంజ్ చేయాలి, కొత్తది యాడ్ చేయాలి అనుకున్న ప్రతిసారి అక్కడ మాస్టర్ బ్రాంచ్ నుంచి కొత్త బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తా. మాస్టర్ బ్రాంచ్ నుంచి కొత్త బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తా. ఆ బ్రాంచ్ నేమ్ ఏంటి జీ1 బ్రాంచ్ లేదా బగ్ ఫిక్స్ బ్రాంచ్ లేదా సమ్ ఇష్యూ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్. ఆ బ్రాంచ్‌కి నేమ్ ఇచ్చి కొత్తది క్రియేట్ చేస్తా. సో, ఇట్లా మనం బ్రాంచెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. బ్రాంచెస్ అంటే ఇప్పుడు ఇదే కోడ్ మాస్టర్‌లో ఉంటది. ఇదే కోడ్ ఈ బ్రాంచ్‌లో కూడా ఉంటది. ఇదే కోడ్ ఈ బ్రాంచ్‌లో ఉంటది. కాకపోతే ఈ బ్రాంచ్‌కి నా కొత్త చేంజెస్, కొత్త ఫిక్సెస్‌ని యాడ్ చేస్తా అంతే. సో, సేమ్. యాడ్ చేసిన తర్వాత నేను పుల్ రిక్వెస్ట్ రైజ్ చేశా. పుల్ రిక్వెస్ట్ గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతా. మనం చేసిన చేంజెస్ కరెక్టా లేదా? వాలిడా కాదా? వర్కింగా లేదా? అని టెస్ట్ చేసిన తర్వాత పుల్ రిక్వెస్ట్ ఉంటది. తర్వాత కోడ్‌కి ఐ మీన్ కోడింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయా? లేవా? అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసిన తర్వాత అది అప్రూవ్ చేస్తే ఈ బ్రాంచ్ నా జీవన్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్ అనేది మాస్టర్ బ్రాంచ్‌లోకి పుష్ అవుతది. ఐ మీన్ ఆ పుల్ రిక్వెస్ట్ స్టోరీ వేరు. ఇక్కడైతే అట్ ప్రెజెంట్ నేను బ్రాంచెస్ గురించే మాట్లాడుతున్నా గాబట్టి, బ్రాంచెస్ గురించే డీల్ చేద్దాం. సో, ఇలా బ్రాంచెస్‌కి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. గిట్ బ్రాంచ్ మీకు ఆల్రెడీ తెలుసు. గిట్ బ్రాంచ్ అంటే మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నామని చూపిస్తది. తర్వాత గిట్ చెకౌట్ వేరే బ్రాంచెస్‌కి చెకౌట్ అవ్వచ్చు. సో, అలాంటి కొన్నున్నాయి. అవి ఒకసారి చూద్దాం. సో, ఇవే అన్నమాట బ్రాంచ్ కమాండ్స్. సో, గిట్ బ్రాంచ్ ఆల్రెడీ మీకు తెలిసిందే. మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నాము అనేది చూపిస్తుంది. అది నేను మీకు ఒకసారి టెర్మినల్ చేసి చూపిస్తా. అండ్ గిట్ చెకౌట్ వచ్చేసి గిట్ చెకౌట్ బ్రాంచ్ నేమ్. సో, బేసిక్‌గా ఇందాక మనం ఒకవేళ మీరు మాస్టర్‌లో ఉన్నారు. మాస్టర్ నుంచి జీ1 బ్రాంచ్‌కెళ్దాం అనుకుంటున్నాం. సో, అప్పుడు గిట్ చెకౌట్ జీ1 బ్రాంచ్ ఆ బ్రాంచ్ నేమ్ ఇస్తే ఆ బ్రాంచ్‌కి మనం చెకౌట్ అయిపోతాం. సో, ఇది చెకౌట్ గురించనమాట. నెక్స్ట్ గిట్ బ్రాంచ్ -d. సో, ఇదేం చేస్తుందంటే బ్రాంచ్ డిలీట్ ఇది డైరెక్ట్‌గా బ్రాంచే డిలీట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా బ్రాంచ్ డిలీట్ చేయాలనుకుంటే ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఈ కమాండ్ రన్ చేసి సో, ఆ బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోతది. సో, ఒకవేళ మనం కొత్త బ్రాంచ్‌ని క్రియేట్ చేయాలంటే టెర్మినల్ నుంచి ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. గిట్ చెకౌట్ -b ఇలా బ్రాంచ్ నేమ్ ఇస్తే కొత్తది క్రియేట్ చేయొచ్చు. లేదా మనం గిట్‌హబ్‌లో ఎక్కడ మన గిట్‌హబ్‌లో మనము డైరెక్ట్‌గా అక్కడి నుంచి కూడా మనం డైరెక్ట్ బ్రాంచ్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, అలా జేయొచ్చు, ఇలా జేయొచ్చు. ఒకసారి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చిన్నవే పెద్ద టైమ్ ఏం పట్టవివి. ఓకే. ఒకసారి క్లియర్ చేద్దాం అన్నీ. క్లియర్ చేసిన తర్వాత మనం ఇక్కడికొచ్చేద్దాం. ఫస్ట్ కమాండ్ ఏంటి? గిట్ బ్రాంచ్. సో, మనం జీవన్ బ్రాంచ్‌లో ఉన్నాం. ఈ జీవన్ బ్రాంచ్ ఎక్కడి నుంచొచ్చింది అనే డౌట్ మీకొచ్చే ఉంటది. మనం ఇంతకుముందు ఇది జేసాం గదా! ఈ కమాండ్ రన్ చేసాం గదా! గిట్ బ్రాంచ్ -m ఇదేంటి? నేమ్ అన్నా చేంజ్ చేస్తది లేదా కొత్త బ్రాంచ్ 2 చేస్తది. ఉన్న ఎగ్జిస్టింగ్ నేమ్ గూడా మనం బ్రాంచ్ గూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. దీని ద్వారానే మనకి బ్రాంచ్ అనేది ఈ జీవన్ బ్రాంచ్ అనేది ఈ కమాండ్ ద్వారా క్రియేట్ అయింది. సో, అందుకే మనం ఈ బ్రాంచ్‌లో ఉన్నాం. ఇది బేసిక్ ఏ బ్రాంచ్‌లో ఉన్నామని తెలవడానికి. ఒకవేళ మనము గిట్ చెకౌట్ మాస్టర్ అని క్లిక్ చేస్తే ఏమనొస్తుంది? మాస్టర్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఫైల్. అంటే మాస్టర్ అనే బ్రాంచే లేదు. ఎందుకు? ఇందాక మనం కమాండ్ రన్ చేసినాం గదా! ఈ కమాండ్ గిట్ బ్రాంచ్ -m అని చెప్పి. ఎగ్జిస్టింగ్ బ్రాంచ్‌ని మనం మాస్టర్ నుంచి G1 బ్రాంచ్‌కి మార్చినాం గదా! సో, అందుకే మనకి మాస్టర్ అనే బ్రాంచ్ లేదన్నారు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాస్టర్ బ్రాంచ్‌ని క్రియేట్ చేద్దాం. ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేద్దాం. మనం ఎప్పుడైతే రిపాజిటరీ క్రియేట్ చేస్తాం బై డిఫాల్ట్ దాని నేమ్ మాస్టరే ఉంటది. తర్వాత మనం దాన్ని రీనేమ్ చేయొచ్చు. సో, నేనేంటి ఆ మాస్టర్‌ని రీనేమ్ చేసినా కాబట్టి నాకు మాస్టర్ అనేది లేదని చెప్తుంది. సో, నేనేం చేస్తా గిట్ చెకౌట్ -b మాస్టర్ అని ఎంటర్ చేసిన. ఎంటర్ చేసిన తర్వాత స్విచ్ టు ఎ న్యూ బ్రాంచ్ మాస్టర్. మనం కొత్త బ్రాంచ్‌ని క్రియేట్ చేసినాం. సో, గిట్ బ్రాంచ్ అని చెక్ చేస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మాస్టర్ బ్రాంచ్‌లో స్టార్ మార్క్ కనిపిస్తుంది గదా! మాస్టర్ అనే బ్రాంచ్‌లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏంటి నేను మళ్ళీ G1కెళ్ళిపోవాలనుకుంటున్నాను. G1 గిట్ చెకౌట్. సో, ఇప్పుడు ఈ చెకౌట్స్ జరుగుతున్నంత సేపు ఒకవేళ G1 బ్రాంచ్‌లో ఏదైనా కొత్త ఫైల్ యాడ్ చేసినామనుకో, అది G1 బ్రాంచ్‌లోనే ఉంటది. మాస్టర్ బ్రాంచ్‌లోకి రాదు. మాస్టర్ బ్రాంచ్ వేరు, G1 బ్రాంచ్ వేరు. ఇందాక మీకు బ్రాంచింగ్ చూపించిన గదా! అక్కడ మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ జేసి, అక్కడ మనం కావాల్సిన చేంజెస్ అనేవి చేసుకుంటాం. తర్వాత మనం పుల్ రిక్వెస్ట్ లేదా పుష్ జేసినప్పుడు మన మెయిన్ కావాల్సిన బ్రాంచ్‌లోకొస్తాయి. సో, ఎట్ ప్రెజెంట్ మనం బ్రాంచెస్ గురించే డిస్కస్ చేద్దాం. ఓకే ఇది. నెక్స్ట్ ఒకవేళ మనం బ్రాంచ్‌ని డిలీట్ చేయాలని గిట్ బ్రాంచ్ -d జీ1 లేదా మాస్టర్ అనే బ్రాంచ్‌ని డిలీట్ చేద్దాం. మాస్టర్.
ఓకే. ఇప్పుడేమంటుంది? కెనాట్ డిలీట్ బ్రాంచ్ మాస్టర్ యూజ్డ్ టు వర్కింగ్ డైరెక్టరీ. ఎందుకంటే మనం కరెంట్ మాస్టర్‌లోనే ఉన్నాం కాబట్టి, మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాం కాబట్టి, మనం డైరెక్ట్ మాస్టర్‌ని డిలీట్ జేయలేం. సో, మనం ఏం జేయొచ్చు? G1 బ్రాంచ్. డిలీటెడ్ బ్రాంచ్ G1. సో, G1 బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గిట్ బ్రాంచ్ చెక్ చేద్దాం. మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నాం? ఓహ్! సారీ. మనం మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాం. మనం G1 బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే. సో, ఇలా మనం బేసిక్‌గా ఇలా మన బ్రాంచెస్ అనేటివి క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అండ్ చెక్‌ఔట్ డిఫరెంట్ బ్రాంచెస్‌కి స్విచ్ అవ్వొచ్చనమాట. సో, ఇందాక మనము బ్రాంచెస్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు నేను G1 బ్రాంచ్ ఉంది. G1 బ్రాంచ్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసిన. మాస్టర్ బ్రాంచ్ గూడా ఉంది. ఇది గూడా ఒక బ్రాంచ్. సో, మన గిట్‌హబ్‌లో మన న్యూ ఆహ్, న్యూ వెబ్ పేజ్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఓకే. ఇందులో ఏమేం ఫైల్స్ ఉన్నాయి? ఇండెక్స్, రీడ్‌మీ. సో, నేను ఇక్ ది ఈ ఈ ప్రాజెక్ట్ నుంచి నేనొక బ్రాంచ్ క్రియేట్ చేసిన G1 బ్రాంచ్ అని. దీని నుంచి మాస్టర్ అనే బ్రాంచ్ ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటదని చెప్పిన. ఓకే. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏమున్నాయి? ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ రీడ్‌మీ ఫైల్. ఇక్కడ గూడా ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ రీడ్‌మీ ఫైల్. ఓకే. 2 బ్రాంచెస్ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఈ బ్రాంచ్ లోపల నేనేం చేస్తా లాగౌట్ డాట్ హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేసిన. ఈ మాస్టర్ అనే బ్రాంచ్‌లో నేనేం చేయలేదు. ఈ బ్రాంచ్‌లో నా చేంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ చేంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ బ్రాంచ్‌ల మీద నేను వర్క్ చేసుకుంటా. సిమిలర్‌గా ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాడు. దాని మీద వాడు వర్క్ చేసుకుంటాడు. వాడి చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ లాగౌట్ చేంజెస్ ఏం చేస్తా నేను మన మెయిన్ ప్రాజెక్ట్‌కి పుష్ చేస్తా. పుష్ జేయడానికి పుల్ రిక్వెస్ట్ అని ఒకటుంటది. అది సెపరేట్‌గా ఓవరాల్ చాలా మంది వర్క్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. అలా పుష్ చేసినప్పుడు ఏంటి ఇండెక్స్‌తో పాటు, రీడ్‌మీతో పాటు లాగౌట్ అనే పేజ్ కూడా ఫైల్‌లో యాడ్ అయితది. అప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్ అప్పుడు నార్మల్‌గా ఉంటది కదా! ఔట్‌డేటెడ్ అయిపోతది ఈ మాస్టర్ బ్రాంచ్ లేదా ఇంకొక బ్రాంచ్ ఏదన్నా ఉంది. అది ఔట్‌డేటెడ్ అయిపోతది. అప్పుడు ఆ బ్రాంచ్‌ని అప్‌డేట్ చేయడానికి మనం గిట్ పుల్ అని వాడతామనమాట. గిట్ పుల్ చేసినప్పుడు గిట్ పుల్ ఏం చేస్తుందంటే సింపుల్ రిమోట్ అంటే ఏంది గిట్‌హబ్. గిట్‌హబ్‌లో ప్రాజెక్ట్ ఏముంది? ఏమైనా చేంజెస్ అయినాయా? అయినాయి. ఓకే. తీసుకొచ్చి మన ఎగ్జిస్టింగ్ బ్రాంచ్‌ని అప్‌డేట్ చేస్తుంది. సో, మనము మన బ్రాంచ్‌ని డిలీట్ చేసిన తర్వాత స్టేటస్ చూసుకున్నా ఒకసారి పుష్ కూడా చేసి పెట్టేసుకున్నా నేను. మనం గిట్‌హబ్‌కొస్తే ఇక్కడ మనకి మాస్టర్ బ్రాంచ్ ఒకటే ఉంది. G1 బ్రాంచ్ ఏం లేదు. అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 బ్రాంచెస్ క్రియేట్ చేద్దాం. బ్రాంచ్ 1, బ్రాంచ్ 2. ఓకే. బ్రాంచ్ 1లో ఒక చేంజ్ చేద్దాం. దాన్ని పుష్ చేద్దాం. తర్వాత బ్రాంచ్ 1లో చేసిన చేంజెస్‌ని ఎలా తీసుకుంటుంది? ఎలా పుల్ తీసుకుంటుంది? అనేది చూసి గిట్ పుల్ గూడా ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఒక కొత్త బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తున్నా. గిట్ చెకౌట్ -b ఆహ్, బ్రాంచ్ 1. ఓకే. కొత్త బ్రాంచ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ గిట్ చెకౌట్ -b బ్రాంచ్ 2. 2 బ్రాంచెస్. ఓకే. 2 బ్రాంచెస్ క్రియేట్ అయినాయి. ఒకవేళ గిట్ బ్రాంచ్ అని మనం టైప్ చేస్తే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మనకు బ్రాంచ్ 1 ఉంది. బ్రాంచ్ 2 ఉంది. మాస్టర్ ఉంది. మాస్టర్ అంటే మెయిన్ కోడ్. అలా మనకున్నది ఏముంది? లాగిన్ హెచ్‌టీఎంఎల్, రీడ్‌మీ రెండే ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తా? గిట్ చెకౌట్ బ్రాంచ్ 1కొచ్చిన. బ్రాంచ్ 1కొస్తా నేను. సారీ సీహెచ్‌ఈసీకే. ఓకే. గిట్ చెకౌట్ బ్రాంచ్ 1కొచ్చిన. ఇప్పుడు నేను ఎక్కడున్నా? బ్రాంచ్ 1లో ఉన్నా. ఓకే. బ్రాంచ్ 1లో ఉందని చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే బ్రాంచ్ 1 లోపల కొత్త ఫైల్ యాడ్ చేస్తున్నా అబ్బా! కొత్త ఫైల్ ఏం యాడ్ చేస్తున్నా? ఆహ్, హోమ్ పేజ్. హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని యాడ్ చేసిన. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనెక్కడున్నా? బ్రాంచ్ 1లో ఉన్నా. నేను కొత్త పేజ్ యాడ్ చేసిన. కొత్త ఫైల్ యాడ్ చేసిన. సో, ఫస్ట్ నేనేం చేస్తా? గిట్ స్టేటస్. అసలేం చేసినా? ఒక ఫైల్ అన్‌ట్రాక్డ్ ఫైల్ ఉంది. దాన్ని ఏం చేయాలి? మన ఫ్లో ఏంది? రిమోట్ తర్వాత క్లోన్ ఇక్కడ లేదు అవసరం లేదు. తర్వాత గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఏంటి హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ కాపీ, పేస్ట్ యాడ్ చేసేసిన. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? గిట్ కమిట్ -m యాడెడ్ హోమ్ పేజ్. ఎంటర్. స్పెల్లింగ్ రాంగ్ అయింది. అయినా పర్లేదు. హోమ్ పేజ్. కమిట్ చేసేసిన. ఇప్పుడు గిట్ పుష్ ఎక్కడికి? గిట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ 1. ఓకే. ఎంటర్ కొట్టేసిన. ఆరిజిన్ ORIGIN. ఓకే. మనకి పాస్వర్డ్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన. సో, ఇక్కడ నా కొత్త బ్రాంచ్ 1 అని క్రియేట్ అయిపోయింది. ఆ బ్రాంచ్‌కి చేంజెస్ కూడా పోయినాయి. ఒకసారి గిట్‌హబ్‌లోకెళ్ళి చూసుకుందాం.
ఓకే. రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేసిన తర్వాత మాస్టర్ బ్రాంచ్ 1కొచ్చా. బ్రాంచ్ 1లో హోమ్ పేజ్ యాడ్ అయింది. మాస్టర్‌కెళ్దాం ఒకసారి. మాస్టర్‌ల ఇంకా ఏం రాలేదు. ఎందుకంటే మాస్టర్‌ల ఇనీషియల్‌గా ఓన్లీ రీడ్‌మి ఇంకా లాగిన్ హెచ్‌టీఎంఎల్ మాత్రమే ఉన్నాయి. బ్రాంచ్ 1లో నేను చేసుకున్నా కాబట్టి పుష్ చేసినగా. అందుకే నా హోమ్ పేజ్ బ్రాంచ్ 1లోకొచ్చేసింది. వ్యూ ఆల్ బ్రాంచెస్ నాకెన్ని బ్రాంచెస్ ఉన్నాయి? బ్రాంచ్ 1 ఇంకా బ్రాంచ్ 1 ఉంది. ఎందుకంటే మనం బ్రాంచ్ 2 లోకల్‌లో క్రియేట్ చేసాం. దాన్ని ఇంకా పుష్ చేయలే కాబట్టి. ఓకే. బ్రాంచ్ 1లో మన చేంజెస్ అన్నీ అయిపోయినాయి. ఓకే. క్లియర్. ఫైన్. ఇప్పుడు గిట్ చెక్‌ఔట్ బ్రాంచ్ 2. నేనిక్కడ గిట్ చెక్‌ఔట్ బ్రాంచ్ 2 అనగానే ఒకటి ఇక్కడ చూసారా మార్కొచ్చింది. ఈ ఫైల్ క్యాన్సెల్ అయినట్టు. అంటే దాని అర్థం ఏంది? బ్రాంచ్ 2లా హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ లేదు. అది బ్రాంచ్ 1లో ఉంది. ఇప్పుడు బ్రాంచ్ 1లో ఉన్నది బ్రాంచ్ 2కి ఎట్లా తెచ్చుకోవాలి? అక్కడే అనేది క్వెషన్. అంటే వేరే బ్రాంచ్‌లో ఉన్నది డేటాని నా ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుందో తెలుసా? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుందో తెలుసా? బ్రాంచ్ 1 కోడ్, బ్రాంచ్ 2 కోడ్. అంటే ఈ బ్రాంచ్ నేను G1 అనే డెవలపర్ యూజ్ చేస్తున్నాడు. ఇది, ఇది ఆహ్, రాము అనేటోడు వేరే వాని లోకల్ సిస్టమ్‌లో వాడు చేస్తున్నాడు. ఇక్కడ నేను ఇక్కడ ఏమేమున్నాయి? ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఏమేమున్నాయి? index.html రీడ్‌మి, index.html రీడ్‌మి. కానీ ఇక్కడ నేను బ్రాంచ్ 1లో ఏమి యాడ్ చేసిన? హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ యాడ్ చేసిన. యాడ్ చేసి నేనేం చేసిన? పుష్ చేసి పెట్టుకున్నా. సేమ్ మాస్టర్‌లో గూడా సేమ్ ఇదే స్టోరీ. మాస్టర్‌లో గూడా ఇండెక్స్, రీడ్‌మీయే ఉన్నాయి. ఈ ఒక్క చేంజ్ మాత్రం నేను చేసింది. నా చేంజ్ ఇది. ఇప్పుడు నేను గిట్‌హబ్‌లో రెడీగా ఉంది. నా బ్రాంచ్ 1లో గిట్‌హబ్‌లో రెడీగా ఉంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ 1లో ఉన్న డేటా నేను బ్రాంచ్ 2కి తెచ్చుకోవాలి. బ్రాంచ్ 2 ఎవరిది? రాము అనే డెవలపర్‌ది. అతని లోకల్ సిస్టమ్‌ల బ్రాంచ్ 2ల అతనికి గా అతనికి గావాల్సిన డేటా అతనికి గావాల్సిన చేంజెస్‌తోని అతను వేరే ఫైల్ యాడ్ చేసి కానీ ఈ ఫైల్ అతనికి గావాలి. ఈ ఫైల్ అతనికొస్తేనే అతను హోమ్ పేజ్‌ని కనెక్ట్ జేసుకోవచ్చు. వేరే దానికి జేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్‌ని ఇక్కడికి ఎలా పంపిస్తాం? ఇప్పుడు ఏం జేయాలంటే దీనికి ఏం జేస్తామంటే, మనం ఏం జేస్తామంటే సింపుల్‌గా గిట్ పుల్ ఆరిజిన్ బ్రాంచ్ 1. ఆరిజిన్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? బ్రాంచ్ 1 నుంచి. ఏం జేస్తున్నాం? పుల్ జేస్తున్నాం. గిట్ పుల్ ఏం జేస్తుందంటే కరెంట్ బ్రాంచ్ మనం బ్రాంచ్ 2లో ఉన్నాం. మనం పుల్ చేస్తుంది బ్రాంచ్ 1 నుంచి. అసలు బ్రాంచ్ 1కి, 2కి ఏమైనా తేడా ఉందా? అంటే హోమ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ అనే కొత్త ఫైల్ ఉంది. దాన్ని పుల్ చేసేయి. అంతే. పుల్ చేసి బ్రాంచ్ 2లోకి యాడ్ చేసేస్తది. ఎంటర్. హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడిక్కడ ఇందాక మనకి రెడ్ మార్క్ ఉండే లైన్ కొట్టేసినట్టు. ఇప్పుడు ఆ రెడ్ మార్క్ లేదు. ఎందుకంటే బ్రాంచ్ 1లో ఉన్న చేంజెస్ అన్ని బ్రాంచ్ 2లోకొచ్చేసినాయి. పుల్ తీసుకున్నా కాబట్టి నాకు బ్రాంచ్ 1లో చేంజెస్ అన్ని బ్రాంచ్ 2కొచ్చేసినాయి. సింపుల్‌గా నేను గిట్ పుష్ ఆరిజిన్ ఇప్పుడు ఈ చేంజెస్ అన్ని ఎక్కడికి పుష్ చేయాలి? బ్రాంచ్ 2. ఎందుకంటే మనం బ్రాంచ్ 1లో ఉన్న చేంజెస్ బ్రాంచ్ 2కి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత గిట్‌హబ్‌కైతే పుష్ చేయాలి గదా! గిట్‌హబ్‌కైతే చెప్పాలి గదా! అరే నేను లోకల్‌లో పుష్ చేసేసుకున్నా ఇవన్నీ అని చెప్పి. గిట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ 2 పాస్వర్డ్ ఎన్ని సార్లు అడుగుతుందేమో ఇది. డన్. గిట్‌హబ్‌కొచ్చా ఇక్కడ Branch 1 has been recently 6 minutes ago. Branch 2 has recently pushed 12 seconds ago. Okay. Branch 2 బ్రాంచ్ 2లో హెచ్‌టీఎంఎల్ హోమ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ వచ్చేసింది. బ్రాంచ్ 1లో హోమ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ ఉండేనా? హోమ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ ఉంది. డన్. ఇప్పుడు కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ గురించి అప్పటినుంచి మాట్లాడుతున్నా గదా! సో, ఈ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ గురించి నేను జెప్తాను. ఇప్పుడైతే మీరు గిట్ పుల్ గురించి అర్థమైంది గదా! జనరల్‌గా గిట్ పుల్ కొట్టినా సరే, మన ఎవరన్నా ఇంకా వేరే డెవలపర్ ఏదైనా బ్రాంచ్ 2, బ్రాంచ్ 1 క్లోన్ జేసేసుకొని,
బ్రాంచ్ 1లో కొత్తవి యాడ్ చేసేసి వాడు పుష్ చేసిండనుకో, మనం ఇక్కడ గిట్ పుల్ ఆ బ్రాంచ్ 1లో ఉండి గిట్ పుల్ కొడితే, వాడు యాడ్ చేసిన చేంజెస్ అన్నీ ఇక్కడికొచ్చేస్తాయి. సో, బేసిక్‌గా గిట్ పుల్ ఏం చేస్తదంటే, రీసెంట్‌గా చేంజ్ అయినా, ఏమైనా కొత్తదేమైనా యాడ్ అయినా సరే ఆటోమేటిక్‌గా తీసుకొచ్చి మన లోకల్‌లోకి పుల్ చేసేసుకుంటది. అదే మన గిట్ పుల్. ఇందాక నుంచి మనము ఒక కాన్స్టెంట్‌గా ఒక వర్డ్ గురించి, ఒక టెర్మినాలజీ గురించి చెప్తున్నా గదా! పుల్ రిక్వెస్ట్ అని జెప్పి. సో, ఇందాక మనం ఏం జేసినాం, 2 బ్రాంచెస్ తీసుకున్నాం. ఒక బ్రాంచెస్‌లో చేంజెస్ జేసినాం. ఆ బ్రాంచ్‌ని ఇంకొక బ్రాంచ్‌తో సింక్ చేసినాం యూజింగ్ గిట్ పుల్. గిట్ పుల్ అంటే ఏంటో మీకు అక్కడ అర్థమైంది. సో, కాకపోతే ఆ మర్జింగ్ అనేది మనం లోకల్‌లో చేసుకున్నాం. మళ్ళా గిట్‌హబ్‌కి పంపించినాం. మళ్ళా గిట్‌హబ్ నుంచి గిట్‌హబ్‌లో మళ్ళా కొత్త చేంజెస్ థర్డ్ పార్టీ ఇంకెవ్వరైనా చేంజెస్ చేసి గిట్‌హబ్‌కి పుష్ చేస్తే మనకది తెలీదు. యాస్ ఎ డెవలపర్‌గా నాకెవడైనా చేంజెస్ చేసినా తెలీదు. మళ్ళీ గిట్‌హబ్‌కెళ్ళి చూసుకుంటా, ఓకే. ఒకళ్ళు చేంజ్ చేసినారు. గిట్‌హబ్‌కి కొత్త ఫైల్ యాడ్ అయింది వేరే బ్రాంచ్ నుంచి అని అర్థమైతది. సో, ఆ యాడ్ అయిన కొత్త ఫైల్ నా బ్రాంచ్‌లోకి రావాలంటే నేను డైరెక్ట్‌గా నేను గిట్ పుల్ కమాండ్ వాడి నేను తీసుకుంటాను. సో, ఇది బేసిక్ గిట్ పుల్ గురించి. అండ్ మధ్యలో పుల్ రిక్వెస్ట్ గురించొచ్చింది గదా! ఈ పుల్ రిక్వెస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, బేసిక్‌గా ఆహ్, ఇది మన మాస్టర్ కోడ్. ఇది మన మాస్టర్ కోడ్. మాస్టర్ కోడ్ ఏంటి అసలు జనరల్‌గా అందరూ కలిసి ఎందుకు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు? ఒక ఓవరాల్‌గా సింగిల్‌గా ఒక అప్లికేషన్ అవ్వాలనే గదా! సో, ఇది మన బేసిక్ మాస్టర్ కోడ్. ఇందులో ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఆల్రెడీ ఉంటాయి. ఓకే. మధ్యలో నేనేం జేసినా, మధ్యలో నేను ఒక ఫీచర్ బ్రాంచ్ 1 అని క్రియేట్ జేసినా. బ్రాంచ్ 1 క్రియేట్ జేసినా, దాంట్లో చేంజెస్ జేసినా, మళ్ళీ దీన్నేం చేద్దాం అనుకుంటున్నా, దీన్ని నేను మళ్ళీ మెర్జ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మెర్జ్ చేద్దాం అనుకుంటున్నా. మెర్జ్ చేసే ముందు దీన్ని రివ్యూ జేయాలన్నమాట. సో, ఇలా మెర్జ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ పెడతాం. దాన్నే పుల్ రిక్వెస్ట్. సో, ఎప్పుడైతే మన బ్రాంచ్ 1లో కొత్త న్యూ చేంజెస్ యాడ్ అవుతాయో, అవి మన మాస్టర్‌కి లేదా మాస్టర్ అయినా లేదా వేరే ఏ బ్రాంచ్ అయినా, బ్రాంచ్ 1 నుంచి బ్రాంచ్ 2కైనా మనం మర్జ్ చేయాలి చేంజెస్ అంటే, మనం పుల్ రిక్వెస్ట్‌ని రేజ్ చేస్తాం. పుల్ రిక్వెస్ట్ ద్వారా మనం ఈ బ్రాంచ్ 1లో ఉన్న చేంజెస్‌ని మాస్టర్‌లోకి లేదా వేరే బ్రాంచ్‌లోకి మనం మర్జ్ జెయ్యాలి అంటే పీఆర్ రేజ్ చేయాలి. పీఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. అది ఎలా ఉంటదో, ఎలా రేజ్ చేయాలి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో, బేసిక్‌గా ఇందాక బ్రాంచ్ 1కి, బ్రాంచ్ 2లో మనం చేంజెస్ చేసాం గదా! చేంజెస్ చేసి మనం పుల్ తీసుకున్నాం గదా! లోకల్‌గా. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమైంది? బ్రాంచ్ 1 హాస్ రీసెంట్ పుషెస్ 21 మినిట్స్ అగో. సో, ఈ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 ఎక్కడి నుంచి క్రియేట్ చేసినాం? మాస్టర్ నుంచి క్రియేట్ చేసినాం. అక్కడి నుంచి క్రియేట్ చేసినాం. సో, ఇప్పుడు ఏమంటుండంటే బ్రాంచ్ 1ల కొత్త ఫైల్ యాడ్ అయినాయి. దాన్ని రివ్యూ జేసి, ఒక పీఆర్ రేజ్ జెయి. రేజ్ జేసి మాస్టర్‌కి పుష్ జెయి. మాస్టర్‌కి మర్జ్ జెయి అని అంటుంది. సో, దాని అర్థమే అది. ఇక్కడ మన ఆటోమేటిక్‌గా మనకి గిట్‌లో వస్తది. సో, ఇక్కడ మనకొక పుల్ రిక్వెస్ట్. అసలు ఈ పుల్ రిక్వెస్ట్ ఎవడు వెరిఫై చేస్తాడంటే, జనరల్‌గా కంపెనీస్‌లో మేనేజర్ వెరిఫై చేస్తారు. ఈ ప్రాజెక్ట్స్‌లల్ల మేనేజర్ లెవెల్‌లో వెరిఫై చేస్తారనమాట. మనం చేసిన చేంజెస్ కరెక్టా? ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌కి కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చెక్ జేస్తారు. సో, ఇక్కడ ఈ పుల్ రిక్వెస్ట్ బ్రాంచ్ 1లో నేను హోమ్ పేజ్ యాడ్ చేసినా గదా! యాడెడ్ హోమ్ పేజ్ ఇదే మనది. డిస్క్రిప్షన్ ఏం యాడ్ చేసినాం? ఐ హావ్ యాడెడ్ హోమ్ పేజ్ ఫైల్స్ అని యాడ్ చేసిన. యాడ్ చేసిన తర్వాత క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని వస్తది. ఇక్కడ బటన్ దీన్ని క్లిక్ చేయాలి. సో, ఇది మన బేసిక్ పుల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఈ పుల్ రిక్వెస్ట్ ఏంటి? ఇక్కడ ఏం ఈ నెక్స్ట్ ఏంటి? చెకింగ్ ఫర్ ఎబిలిటీ టు మెర్జ్ ఆటోమేటికల్లీ. సో, బేసిక్‌గా మీరు హ్యూజ్ చేంజెస్ జేయలేదు. మరీ పెద్ద చేంజెస్ జేయలేదు. లైన్స్ ఏం చేంజ్ జేయలేదు. చాలా చిన్న చిన్న చేంజెస్ మాత్రమే జేసినారంటే ఆటోమేటిక్‌గా మనకి మెర్జ్ అయిపోయే ఆప్షన్ ఉంటది. అది క్లిక్ ఆటోమేటిక్‌గా మెర్జ్ చేయొచ్చు. లేదా మనకి మర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. అంటే నేను ఒక లైన్ ఇప్పుడు లెట్స్ సే నేను ఒక ఫైల్‌ల సేమ్ హోమ్ పేజ్ అనే ఫైల్‌ల 10థ్ లైన్‌లో చేంజ్ జేసినా. నువ్వు గూడా హోమ్ పేజ్ అనే ఫైల్‌ల 10థ్ లైన్‌లో చేంజ్ జేసినావు వేరే బ్రాంచ్‌ల. ఇప్పుడు నువ్వు మాస్టర్‌కి మర్జ్ జేయాలని జూస్తున్నావు. నేను మాస్టర్‌కి మర్జ్ జేయాలని జూస్తున్నా. అప్పుడు గిట్ ఏమంటది? అరే! వీడేమో అదే లైన్‌లో వీడు ఒక నేమ్ ఇచ్చిండు. అదే ఫైల్‌లో సేమ్ లైన్‌లో నువ్వు ఇంకో నేమ్ ఇచ్చినావు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది కాన్‌ఫ్లిక్ట్. దాన్ని మర్జ్ కాన్‌ఫ్లిక్ట్ అంటాం. సో, అది ఇంకా మనకు రాలేదు. అదొచ్చినప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా అర్థమైతది. అది గూడా చూపిస్తా ఎలా చేస్తారో. సో, ఇక్కడ మనకి బటన్ అయితే ఎనేబుల్ అయిపోయింది. మనకు కాన్‌ఫ్లిక్ట్స్ ఏం లేవు. మనం జనరల్‌గా చిన్న చేంజెస్ చేసినాం కాబట్టి ఆటో మర్జింగ్ అయిపోతది. సో, ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ అనేదొచ్చింది. సో, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడ చూడండి క్లియర్‌గా వాంట్స్ టు మెర్జ్ వన్ కమిట్ ఇంటూ మాస్టర్ ఫ్రమ్ బ్రాంచ్ 1.
బ్రాంచ్ 1 నుంచి మాస్టర్‌కి ఒక కమిట్ ద్వారా కోడ్ చేంజెస్‌ని మర్జ్ చేద్దామని ఈ యూజర్ ఏ యూజర్ యూఎన్‌క్యూ-జీ1 ఈ యూజర్ ట్రై చేస్తున్నాడు. సో, దీనికి ఇది రిక్వెస్ట్. ఈ ఓవరాల్ రిక్వెస్ట్‌ల డిస్క్రిప్షన్ ఇది. బ్రాంచ్ 1 నుంచి మాస్టర్‌కి మర్జ్ చేద్దామని చూస్తున్నాడు. ఆ మర్జ్ చేసే చేంజెస్ ఏంటి అనేది ఇక్కడ రాస్తాం. ఐ హావ్ యాడెడ్ హోమ్ పేజ్ ఫైల్స్ అని రాసిన. సో, ఇక్కడ మనం పుల్ రిక్వెస్ట్‌ని మర్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతది? బ్రాంచ్ 1లో మనం హోమ్ పేజ్ యాడ్ చేసినాం. అది ఇంకా మాస్టర్‌లో లేదు. మాస్టర్ కోడ్ నార్మల్‌గా ఫస్ట్ నుంచి అట్లనే ఉంది. బ్రాంచ్ 1లో హోమ్ పేజ్ ఉంది. బ్రాంచ్ 2లో హోమ్ పేజ్ ఉంది. మాస్టర్‌లో హోమ్ పేజ్ లేదు. ఇప్పుడు ఇది ఈ బటన్ క్లిక్ చేస్తే, ఈ పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తే, బ్రాంచ్ 1లో ఉన్న చేంజెస్ అన్నీ మాస్టర్‌కెళ్ళిపోతాయి. ఇక్కడ మనం కన్ఫర్మ్ అని అన్నాం. పుల్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్లీ మెర్జ్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కోడ్‌కెళ్దాం. వచ్చేసింది గదా! ఇప్పుడు ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసిన తర్వాత నేను ఒక్కసారి గిట్ చెక్‌ఔట్ మాస్టర్. నేను మాస్టర్‌కి ఎప్పుడైతే స్విచ్ అయినానో, ఇక్కడ నాకేం చూపిస్తుంది? హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ క్రాస్ మార్క్ చూపిస్తుంది. ఏమంటుంది? అరే! మాస్టర్‌లో హోమ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ లేదు. కానీ గిట్‌హబ్‌లో హోమ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ ఉంది. మనం పుల్ రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేసినాం. కానీ గిట్‌హబ్‌లో అప్రూవ్ చేసినట్టు మన లోకల్‌కి ఇంకా తెలీదు. గిట్‌హబ్‌లో కొన్ని చేంజెస్ అయినాయి. ఆ చేంజెస్ ఇంకా లోకల్‌కి రాలే. లోకల్‌లో అప్డేట్ గాలే. లోకల్‌లో అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి? గిట్‌హబ్‌లో ఎలాంటి చేంజ్ అయినా గాని, ఇప్పుడు లెట్స్ సే నిన్న పుల్ రిక్వెస్ట్ మర్జ్ అయింది. ఈరోజు నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేషిన. ఓపెన్ చేసి నేను బ్రాంచ్ స్విచ్ చేయగానే అరే! ఇదేంది హోమ్ పేజ్ లేదంటుందేంది అని నేను జూషిన. ఎక్కడి నుంచి స్విచ్ అయినా నేను బ్రాంచ్ 1 నుంచి మాస్టర్‌కి స్విచ్ అయినా. మాస్టర్‌కి స్విచ్ అయినప్పుడు ఇక్కడ లోకల్ అప్డేట్ గాలే ఇంకా నేను గిట్‌హబ్‌లో ఏదైతే థింగ్స్ అన్నీ జరిగినాయో ఇంకా లోకల్‌కి అప్డేట్ గాలే. లోకల్‌కి అప్డేట్ కావాలంటే గిట్ పుల్ తీసుకోవాలి. పుల్ ఆరిజిన్ మాస్టర్. ఎక్కడి నుంచి మనం పుల్ తీసుకుందాం అనుకున్నాం? మాస్టర్ నుంచి కదా! సో, ఇంకా నేను అప్‌స్ట్రీమ్ అనేది నేను సెట్ చేయలేదు. అందుకే ఇక్కడ ఇష్యూ వచ్చింది. సో, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అనగానే హోమ్ పేజ్ అనే ఫైల్ అనేది యాడ్ అయింది. క్రియేటెడ్ అవన్నీ చెప్పేసింది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మార్క్ ఎళ్ళిపోయి ఓకే. ఇప్పుడు మన గిట్‌హబ్ ఆ క్లౌడ్‌లో, ఆ గిట్‌హబ్ ఆ రిపాజిటరీలో మన మాస్టర్ బ్రాంచ్‌లో చేంజెస్ అన్నీ ఇప్పుడు మన లోకల్‌కొచ్చేసినాయి. సో, ఇలా మనం గిట్ పుల్‌ని యూజ్ చేస్తామనమాట. ఇందాక మనం ఆటో మర్జింగ్ అనేది జూసినాం గదా! అలా ఏమైతదంటే ఒక్కొక్కసారి మనకి కాన్‌ఫ్లిక్ట్స్ అనేటివి రైజ్ అవుతాయి. సో, ఈ మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయంటే అక్కర్స్ వెన్ దేర్ ఈస్ ఎ సిమిలర్ చేంజ్ ఇన్ ద సేమ్ ఫైల్ ఫ్రమ్ 2 డిఫరెంట్ బ్రాంచెస్ వైల్ మెర్జింగ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జెప్పాలంటే ఇండెక్స్.html. ఇప్పుడు ఫస్ట్ లైన్‌లో సమ్ హాయ్ అని రాసుంది ఫస్ట్ లైన్‌లో. ఈ బ్రాంచ్ 1లో మాత్రం వెల్కమ్ అనుంది ఫస్ట్ లైన్‌లో. సో, ఇప్పుడు మర్జింగ్ చేసేటప్పుడు ఇప్పుడు గిట్ ఏం చేస్తుందంటే, అరే! బ్రాంచ్ 1లో ఇండెక్స్.html‌లో ఫస్ట్ లైన్ వెల్కమ్ అనుంది. మాస్టర్‌లో ఇండెక్స్.html‌లో హాయ్ అనుంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది కన్‌ఫ్యూజన్‌లో పడి ఇక్కడ మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్ ఒస్తది. వెల్కమ్ పెట్టాలా? లేకపోతే హాయ్ అని పెట్టాలా? ఏది పెట్టాలి అని. సో, దీన్నే మనం మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్ అంటాం. ఒక్కసారి మాన్యుయల్‌గా ఎట్లయితదో చూద్దాం. సో, బేసిక్‌గా ఇది మన మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్‌లో లాగిన్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఉన్నా. సో, ఇక్కడ థిస్ ఈస్ మాస్టర్ కోడ్ అని ఈ లైన్ ఉంది. సో, నెక్స్ట్ బ్రాంచ్ 1 ఈ బ్రాంచ్‌లో లాగిన్ ఆన్ హెచ్‌టీఎంఎల్‌లో థిస్ ఈస్ బ్రాంచ్ 1 అని ఉంది. అదే మాస్టర్‌లో థిస్ ఈస్ మాస్టర్ కోడ్ అని ఉంది. సో, ఇప్పుడు మనం బ్రాంచ్ 1 నుంచి మాస్టర్‌కి మెర్జ్ చేయాలని చూస్తే మనకి మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్ వస్తది. సో, ఒకసారి అది చూద్దాం. సో, ఇది మన టెర్మినల్ మనం ఎట్ ప్రెజెంట్ గిట్ బ్రాంచ్ చేద్దాం. సో, మనం మాస్టర్‌లో ఉన్నాం. సో, ఒకసారి గిట్ చెక్‌ఔట్ బ్రాంచ్ 1 బేసిక్‌గా మనం బ్రాంచ్ 1లో ఉన్నాం. గిట్ బ్రాంచ్ అండ్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ బ్రాంచ్‌లో ఉన్నాం. సో, ఇందాక మీకు నేను మెర్జ్ చేయడానికి పుల్ రిక్వెస్ట్ కాకుండా మనం గిట్ మెర్జ్‌ని కూడా యూజ్ చేయొచ్చని చెప్పాను కదా! సో, ఎట్ ప్రెజెంట్ మనం బ్రాంచ్ 1లో ఉన్నాం. గిట్ మెర్జ్ మాస్టర్. ఓకే. నేను బ్రాంచ్ 1ని మాస్టర్‌తోని మెర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎంటర్ కొట్టిన. ఇక్కడ చూడండి ఆటో మర్జింగ్ కాన్‌ఫ్లిక్ట్. మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్ అట్ లాగిన్ పేజ్. నేను చెప్పినా కదా! లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ రెండిట్లో లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ ఉంది. కానీ డేటా మాత్రం డిఫరెంట్‌గా ఉంది. సో, ఇక్కడ హెడ్‌లో మాత్రం హాయ్ థిస్ ఇస్ బ్రాంచ్ 1 థిస్ ఇస్ మాస్టర్ కోడ్. మాస్టర్ కోడ్‌లో మాత్రం థిస్ ఇస్ మాస్టర్ కోడ్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్?
ఏది నువ్వు మెయిన్ ప్రాజెక్ట్‌లో పెట్టాలనుకుంటున్నావు. 2 లైన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అది కాదు మనకు గావాల్సింది. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది అంటుంది. దీన్ని మాన్యుయల్‌గా మనం రెక్టిఫై చేయాలి. సో, మనం మాస్టర్‌కి పుష్ చేస్తున్నాం కాబట్టి బ్రాంచ్ 1 కాకుండా నేను మాస్టర్ కోడ్ మాత్రమే మాస్టర్ కోడ్ ఎలా ఉందో అదే పెడదాం అనుకుంటున్నా. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చేసేసిన గిట్ స్టేటస్ లాగిన్ డాట్ హెచ్టీఎంఎల్ చేంజెస్ చేసినాం. గిట్ యాడ్ చేసేసిన. గిట్ కమిట్ కొడదాం ఇప్పుడు. గిట్ కమిట్ ఏమని రాస్తాం? రిజాల్వ్డ్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్. గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుష్. ఓకే. గిట్ పుష్ అప్‌స్ట్రీమ్ మనం సెట్ చేయలేదు. గిట్ పుష్ ఆరిజిన్ ఏ బ్రాంచ్ మనది? బ్రాంచ్ 1. ఓకే. గిట్ పుష్ పాస్వర్డ్ ఇచ్చేసినాము. పుష్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ గిట్ మెర్జ్ ట్రై చేద్దాం ఇప్పుడు. గిట్ మెర్జ్ మాస్టర్. ఓకే. మనం బ్రాంచ్ 1లో ఉన్నాం. మాస్టర్‌తో మెర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎంటర్ చేసిన. ఆల్రెడీ అప్ టు డేట్. అంటే ఇప్పుడే నేను నా గిట్ నా బ్రాంచ్‌ని నేను కమిట్ చేసి పుష్ చేసినా కదా! సో, అందుకే ఆల్రెడీ అప్ టు డేట్ వస్తుంది. లేదంటే మనకి మాస్టర్‌తోని సింక్ అయిపోతది. ఇలా మనం మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్‌ని రిజాల్వ్ చేస్తాం. సో, నెక్స్ట్ మనం అన్‌డూయింగ్ కమాండ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కమిట్ చేసినా, లేదా ఏదైనా ఫైల్ యాడ్ చేసిన కమిట్ అది ఒకవేళ రాంగ్ నేను మళ్ళీ రివర్ట్ బ్యాక్ ఎళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, లేదా యాడ్ చేసిన ఫైల్ మళ్ళీ అది తీసేయాలి అని అన్నప్పుడు, లేదా కమిట్ ఉన్నప్పుడు, లేదా ఏదైనా చేంజ్ మళ్ళీ మనం బ్యాక్ ప్రీవియస్ స్టేట్‌కెళ్ళాలి అని అనుకుంటే, లేదా ఆ డే మొత్తం చేసిన చేంజెస్ అన్నీ కమిట్ చేసిన తర్వాత పుష్ చేయకుండా నాకు ఆ కమిట్ ఒద్దు. నేను మళ్ళీ కొత్త కమిట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఈ అన్‌డూ కమాండ్స్ అనేటివి బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గిట్ రీసెట్. బేసిక్‌గా ఇది స్టేజ్డ్ చేంజెస్‌కి మాత్రం పనికొస్తది ఎక్కువగా. స్టేజ్ చేంజెస్ అంటే మీకు స్టేజ్ గురించి తెలుసు కదా! మనం ఫైల్‌ని యాడ్ చేసినాం. దాన్ని కమిట్ చేయలే. యాడ్ చేసి రెడీగా ఉంది గిట్‌లో. కానీ కమిట్ చేయలేదు. సో, అలాంటి ఫైల్‌ని మళ్ళీ యాడ్ చేయకుండా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అన్‌ట్రాక్డ్ ఫైల్‌లోకెళ్ళిపోవాలది. గిట్‌కి యాడ్ చేయకుండా మళ్ళీ అన్‌ట్రాక్డ్‌కెళ్ళిపోవాలి. అలాంటి టైంలో మనం గిట్ రీసెట్ అనేది యూజ్ చేస్తాం. మనం ఏ ఫైల్‌లో చేంజెస్ అయితే చేసామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తే అది బేసిక్‌గా రీసెట్ అయిపోతది. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది. ఇది ఫస్ట్ అన్‌ట్రాక్డ్ ఉంది. అన్‌ట్రాక్డ్ ఫైల్ ఉంది. తర్వాత నేను గిట్ యాడ్ చేసిన. యాడ్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఏమవుతది? మనకి గ్రీన్ కలర్ అయిపోతది కదా! లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ గ్రీన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఇది యాడ్ అయ్యి ఉంది. ఇది స్టేజ్డ్‌లో ఉంది. అంటే యాడ్ అయ్యి ఉంది. కానీ ఇంకా కమిట్ అవ్వలేదు. కమిట్ చేయలేదు. కమిట్ అనేది అవ్వలేదు. ఇంకా కమిట్ అవ్వలేదు. జస్ట్ యాడ్ అయ్యి ఉంది. సో, ఇది స్టేజ్డ్‌లో ఉందన్నమాట. సో, ఇప్పుడు ఇది యాడ్ చేయకుండా యాడ్ చేయొద్దు నాకు. మళ్ళీ అన్‌ట్రాక్డ్‌కెళ్ళిపోవాలి ఇది. నాకు యాడ్ చేయాలి వద్దు నేను దీన్ని యాడ్ చేయాలనుకోవట్లే. అన్‌ట్రాక్డ్‌కెళ్ళిపోవాలి అన్న టైంలో మనము గిట్ రీసెట్‌ని వాడతాం. సో, ఇక్కడ నేను బ్రాంచ్‌లో ఉన్నా. బ్రాంచ్‌లో ఉన్న తర్వాత నేను లాగిన్‌లో కమిట్ 1 అని పెడుతున్నా. జస్ట్ టెక్స్ట్ అని పెడుతున్నా. పెట్టిన తర్వాత నేనేం చేస్తాను, గిట్ స్టేటస్ చేస్తా. గిట్ స్టేటస్ చేస్తే నాకు ఎట్ ప్రెజెంట్ మోడిఫైడ్ లాగిన్ హెచ్‌టీఎంఎల్‌లో ఉంది కాబట్టి ఓకే. సో, దీన్ని నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని స్టేజ్డ్ చేయాలి కదా! యాడ్ డాట్ కొడితే ఉన్నయన్నీ యాడ్ అయిపోతాయి. కానీ ఉన్నది ఒకటే ఫైల్ కాబట్టి మనకి ఇదొకటే వస్తది. ఇప్పుడు ఇది స్టేజ్డ్‌లో ఉంది. యాడ్ అయింది. కానీ కమిట్ కాలే. సో, మళ్ళీ నేను దీన్ని అన్‌ట్రాక్టెడ్‌లోకి తీసుకెళ్దామని నాకిది యాడ్ చేయాలని లేదు. సో, అప్పుడు నేనేం చేస్తా సింపుల్‌గా గిట్ రీసెట్ అని ఎంటర్ చేస్తా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్‌గా. ఇప్పుడు బేసిక్‌గా మోడిఫైడ్ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది మోడిఫైడ్ మోడ్‌లో ఉంది. తర్వాత యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గిట్ రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ మోడిఫైడ్ మోడ్‌లోకెళ్ళిపోయింది. అంటే గిట్ యాడ్ చేసుకోలే. సో, మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ మనం టైప్ చేస్తే మళ్ళీ మోడిఫైడ్‌లోకి వచ్చేసింది. గిట్‌కి ఇంకా యాడ్ అవ్వలేదు. సో, బేసిక్‌గా ఇలా మనం అన్‌డూ చేయొచ్చు ఫైల్స్‌ని. సో, ఇలా మనం జేయొచ్చు. ఒకవేళ సింగిల్ ఫైల్ ఉంటే మనము గిట్ రీసెట్ అని టైప్ జేయొచ్చు. గిట్ రీసెట్ అని ఫైల్ నేమ్ ఇవ్వొచ్చనమాట. ఇప్పటిదాకా నేను ఫైల్ నేమ్ ఇవ్వలేదు. డైరెక్ట్ గిట్ రీసెట్ కొట్టినా. సో, ఎన్ని ఫైల్స్ అయితే ఉంటాయో అన్ని ఫైల్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ అన్‌ట్రాక్డ్‌లోకెళ్ళిపోతాయి. లేదు నాకు ఓన్లీ లెట్స్ సే ఇక్కడ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్‌తో పాటు హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ గూడా ఉంది. కానీ నాకు హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ యాడ్ చేసే ఉంచాలని ఉంది. లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఒకటే తీసేయాలన్నప్పుడు ఇక్కడ గిట్ రీసెట్ ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వాలి. హోమ్ హోమ్ పేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, అట్లా ఫైల్ నేమ్ ఇస్తే ఆ పర్టిక్యులర్ ఫైల్ మాత్రమే మళ్ళీ అన్‌ట్రాక్డ్‌లోకెళ్ళిపోతది. బేసిక్‌గా ఇది ఫైల్స్ కోసం.
నెక్స్ట్ కమిటెడ్ చేంజెస్. సో, బేసిక్‌గా కమిటెడ్ చేంజెస్‌లో ఏమవుతదంటే, మనము చేంజెస్ అన్నీ చేసినాం. గిట్ కమిట్ -mతో కొట్టి గిట్ కమిట్ చేసేసి రెడీగా ఉంది. ఇప్పుడు పుష్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం. సో, కమిట్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత గూడా ఆ కమిట్ అనేది నాకొద్దు. ఆ కమిట్‌ని నేను రివర్ట్ జేయొచ్చు. అదెలా జేస్తాము? గిట్ రీసెట్ హెడ్ 1. సో, ఇది ఎలా వర్క్ అవుతదంటే, కమిట్ 1, కమిట్ 2, కమిట్ 3. సో, ఈ కమిట్స్ 3 టైమ్స్ కమిట్ జేసినా. ఓకే. కానీ ఈ కమిట్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న చేంజెస్ నాకొద్దు. నాకు ఈ కమిట్ ఒద్దు. ఈ కమిట్ ఒద్దు అన్నప్పుడు నేనేం జేస్తాను? గిట్ రీసెట్ హెడ్ టిలు 1. ఇదొచ్చేసి ఎస్కేప్ కీ కింద ఉంటది. ఇది రావాలంటే మనం షిఫ్ట్ 1 మన 1 నంబర్ పక్కన కీ ఉంటది. సో, అది క్లిక్ చేస్తే మనకి ఇది టిలు వస్తదనమాట. సో, ఇది టిలు 1. టిలు 1 అంటే 1 కమిట్ ఈ కమిట్ ఉంది గదా! లాస్ట్ బట్ 1 ఈ కమిట్ నుంచి కమిట్ 2కి ఎళ్ళిపోతది. ఈ కమిట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. ఈ కమిట్‌లో చేసిన చేంజెస్ అన్నీ ఉండవు. అవన్నీ రీడూ అయిపోతాయి. ప్రీవియస్ కమిట్‌కెళ్ళిపోతది. లేదా నార్మల్ ఫైల్ చేంజెస్ ఎలా ఫైల్ చేంజెస్ ఉంటాయో ఆ ఫైల్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. సో, ఒకసారి ఇది చూద్దాం. సో, ఒకసారి క్లియర్ చేద్దాం. క్లియర్. ఓకే. ఇక్కడ నేను గిట్ స్టేటస్ చేస్తే ఎట్ 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 ప్రెజెంట్ మనం లాగిన్ హెచ్‌టీఎంఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! సో, దీన్ని మనం గిట్ యాడ్ చేసి ఇదే కమిట్ చేద్దాం. ఈ కమిట్‌నే మళ్ళీ రీడూ చేద్దాం. కమిట్ -m యాడెడ్ కమిట్ 1. ఓకే. సో, అయిపోయింది. ఇప్పుడు కమిట్ జేసిన. ఏ చేంజ్? నేను లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఇదొక లైన్ యాడ్ జేసిన. దాన్ని కమిట్ జేసిన. ఇప్పుడు ఈ కమిట్ ఒద్దు నాకు. ఈ కమిట్ నేను రీడూ చేయాలి. అప్పుడు నేనేం చేస్తా? గిట్ రీసెట్ హెడ్ టీలు 1. అంటే ఇప్పుడు ఈ చేంజ్ ఉన్న కమిట్ అనేది నాకు పోతది. ఎంటర్ కొట్టిన. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది? మోడిఫైడ్ స్టేజ్‌లోకొచ్చేసింది. ఒక్కసారి గిట్ స్టేటస్ ఇప్పుడు చూడు. ఇందాక నేను ఈ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ యాడ్ చేసినా కదా! గిట్ యాడ్ డాట్ అంటే ఫైల్స్ అన్నీ ఏమున్నాయో అన్నీ యాడ్ అయిపోతాయి. సో, లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ కూడా యాడ్ అయిపోతది. కమిట్ చేసేసిన. కమిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను గిట్ రీసెట్ చేసిన. రీసెట్ చేస్తే ఈ కమిట్ కాస్త మళ్ళీ రీడూ అయిపోయింది. ఈ కమిట్ కాస్త ప్రీవియస్ కమిట్‌కి ఎళ్ళిపోయింది. ప్రీవియస్ కమిట్‌లో ఏమేమున్నాయి? జస్ట్ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ యాడ్ అవ్వకుండా మోడిఫైడ్ అయ్యి ఉంది. సో, అది అన్నమాట. గిట్ రీసెట్ హెడ్ నుంచి మనం ప్రీవియస్ కమిట్‌కెళ్ళొచ్చు. ప్రీవియస్ కమిట్‌కెళ్ళి మనకు కావాల్సిన మళ్ళీ ఫైల్స్ కొన్ని యాడ్ చేయాలి. యాడ్ చేయనివి చూసుకొని మళ్ళీ మనం రీడూ చేసుకోవచ్చు. సో, ఇది అన్నమాట. ఫర్ మల్టిపుల్ కమిట్స్ ఇది సింగిల్ కమిట్‌కైతే ఓవరాల్‌గా ఈ ఒక్క కమాండ్ యూజ్ చేస్తే సింగిల్ కమిట్ ఎళ్ళిపోతది. ఫర్ మల్టిపుల్ కమిట్స్ లెట్స్ సే 3, 4 కమిట్స్ చేసిన. ఆ 3, 4 కమిట్స్ లోపల నాకు ఏదైనా కమిట్ ఒద్దు. ఆ కమిట్ నుంచి నేను ప్రీవియస్ బ్యాక్ ఎలా ఎళ్ళాలి? లేదా ఆ థర్డ్ కమిట్ సెకండ్ కమిట్‌కి ఎలా ఎళ్ళాలి అనేది చూద్దాం ఒకసారి. సో, బేసిక్‌గా మనం గిట్ లాగ్ చేద్దాం. గిట్ లాగ్ అని కొడితే మనం అసలు ఎన్ని కమిట్స్ చేసినాము అనేది మనకు కనిపిస్తదనమాట. ఇవన్నీ కమిట్స్. ఇవన్నీ నేను చేసిన కమిట్స్. ఓకే. హెడ్ నుంచి బ్రాంచ్ 1లో నేను చేసిన కమిట్స్ ఇవన్నీ. ఓకే. ఇప్పుడు మన టెర్మినల్ అనేది ఇప్పుడు ఇది కర్సర్ అనేది బయటికి రావాలంటే మనం క్యూ ప్రెస్ చేయాలి. క్యూ ప్రెస్ చేస్తే మళ్ళీ మనం మన డైరెక్టరీకొచ్చేస్తాము. సో, ఇవన్నీ మన కమిట్స్. ఇదేంటి? వీటిని మనం కమిట్ హాష్ అంటామనమాట. ప్రతి కమిట్‌కి ఒక యూనిక్ హాష్ కోడ్ ఉంటది. అదే ఇది. సో, ఈ హాష్ కోడ్ ప్రతి కమిట్‌కి ఒక యూనిక్ ఉంటదనమాట. సో, ఇవన్నీ మన కమిట్స్ అనమాట. ఇది ఒక కమిట్, ఇది ఒక కమిట్, ఇది ఒక కమిట్, ఇది ఒక కమిట్, ఇది ఒక కమిట్. ఓకే. సో, ఇప్పుడు నా రీసెంట్ కమిట్ ఏంటి? ఈ ఓవరాల్‌గా ఈ చేంజ్ ఉన్న కమిట్ ఏది? ఇది. సో, నేనేం చేస్తా? గిట్ రీసెట్ ఈ కమిట్ ఐడీ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకుంటా. కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తా. ఎంటర్. సో, ఇప్పుడు మోడిఫైడ్ లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్. లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే కదా! నేను నా చేంజ్ అనేది చేసింది. సో, ఇప్పుడు ఈ కమిట్ ఏదైతే ఉందో ఇది మనకి రీసెట్ అయింది. ప్రీవియస్ కమిట్‌కొచ్చేసినాం మనం. మళ్ళీ ఒకసారి నేను గిట్ స్టేటస్ అని టైప్ చేస్తే మోడిఫికేషన్‌లోకొచ్చేసింది. ఇందాక మనము ఈ ఫైల్‌ని యాడ్ చేసేసి మనం కమిట్ చేసేసినాం. కమిట్ చేసిన తర్వాత మళ్ళీ గిట్ రీసెట్ హెడ్ నుంచి మళ్ళా ప్రీవియస్ కమిట్‌కెళ్ళినాం. నేను మళ్ళీ తర్వాత నేను దీన్ని యాడ్ చేసేసిన. అది ప్రాబ్లమ్ లేదు. సో, ఎట్ ప్రెజెంట్ ఈ ఫైల్ అనేది ఈ కమిట్‌లా
యాడ్ అయ్యి ఉంది. ఈ చేంజ్‌లో యాడ్ అయ్యి ఉంది. బేసిక్‌గా ఇలా మనకి ప్రీవియస్ కమిట్‌కి రావచ్చు రీసెట్. ఒకవేళ ఈ కమిట్ ఏది? ఈ కమిట్ 6 ఈ కమిట్ ఉంది గదా! ఈ కమిట్‌లో నేనేం జేసినా, ఈ చేంజ్ జేసినా. ఈ ఓవరాల్ ఈ ఫైల్‌ని చేంజ్ జేసినా. ఆ కమిట్‌తో పాటు నేను కోడ్ చేంజ్ ఏదైతే జేసినానో, ఆ చేంజ్ కూడా పోవాలి అంటే మనం ఏం జేస్తామంటే గిట్ రీసెట్ హైఫన్ హార్డ్ సారీ నేను హార్డ్ స్పెల్లింగ్ రాంగ్ రాసిన. క్యాపిటల్ హెచ్ అని పెట్టినా. అది స్మాల్ హెచ్ రావాలి. హార్డ్ ఎంటర్. హెడ్ ఈస్ నౌ ఎట్ మర్జ్ పుల్ రిక్వెస్ట్ ప్రీవియస్ కమిట్‌కెళ్ళిపోయినాయి. సో, ఇందాక నేను జేసిన కమిట్‌లో ఈ చేంజ్ ఉండే. ఈ చేంజ్‌తో పాటు నేను కమిట్ జేసిన ఆ ఫైల్‌ని. ఆ కమిటు పోయింది. నేను చేంజ్ జేసిన కోడ్ చేంజ్ గూడా పోయింది. పోయి ప్రీవియస్ స్టేట్‌కొచ్చేసింది. సో, ఇలా మనం హార్డ్ రీసెట్ జేసినప్పుడు ఏమైతదంటే కమిట్‌తో పాటు మన కోడ్ చేంజ్ గూడా పోతది. సో, మళ్ళీ ప్రీవియస్ స్టేట్‌కొచ్చి ఇట్లా రీడు ఇట్లా మనం అన్‌డూ జేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఫోర్క్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్‌గా ఫోర్క్ అంటే ఇట్స్ రఫ్ కాపీ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. సో, రఫ్ కాపీ అంటే లైక్ మనం డైరెక్ట్‌గా ఏం చేయొచ్చంటే ఏదైనా ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా మీరు కాపీ చేసుకొని మీ బ్రాంచ్‌లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ గిట్‌హబ్ అకౌంట్‌లో అంటే అప్పుడు మనం డైరెక్ట్‌గా ఫోర్క్ ఆప్షన్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఆ జిప్ ఫైల్ డౌన్‌లోడ్ చేయడము, లేదా దాని నుంచి బ్రాంచ్ క్రియేట్ చేయడము, అప్పుడు క్రియేట్ చేసిన బ్రాంచ్‌ని పుల్ తీసుకోవడం ఈ లొల్లంతా ఏముండదు. డైరెక్ట్‌గా మీరు మీకు కావాల్సిన బ్రాంచ్‌కెళ్ళి ఎవరిదైనా ప్రాజెక్ట్ కావాల్సిన బ్రాంచ్‌కెళ్ళి ఫోర్క్ చేయగానే మీకు మీ గిట్‌హబ్ అకౌంట్‌లో ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, ఆ ఓవరాల్ ప్రాజెక్ట్ అంతా మీ బ్రాంచ్‌లోకి వచ్చేస్తుందనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్స్ ఎ న్యూ రిపాజిటరీ దట్ షేర్స్ కోడ్ అండ్ విజిబిలిటీ. సేమ్ మనం డైరెక్ట్ ప్రాజెక్ట్‌ని మనం తీసేసుకోవచ్చు. మన గిట్‌హబ్ అకౌంట్‌లో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, వేరే ఏ ప్రాజెక్ట్‌నైనా సరే ఆ కోడ్ మొత్తం మన బ్రాంచ్‌లోకి తెచ్చుకోవచ్చు. ఈ ఒక్క ఫోర్క్ ఆప్షన్‌తోని. ఇదొకటి గుర్తుపెట్టుకోండి అంతే ఇంకేం అవసరం లేదు. ఒకసారి ప్రాక్టికల్ ఎట్లా చేయాలో చూపిస్తా. సో, ఇక నేను గిట్‌హబ్‌లో రియాక్ట్ కాంపోనెంట్ అని సెర్చ్ చేసిన. సో, ఇవన్నీ రియాక్ట్ కాంపోనెంట్ ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఈ జస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఇవంతే. సో, ఇందులో ఏదైనా క్లిక్ చేసినా అనుకోండి ఏదైనా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎవరిది? ప్రాజెక్ట్‌ని ఓనర్ పేరేంటి? ఇతని పేరు బ్రిలౌట్ రామ్. సో, ఇతని ప్రాజెక్ట్‌ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎట్లా? ఇక్కడ మనకు చూస్తే ఫోర్క్ ఆప్షన్ అని ఉంది. ఇక్కడ ఫోర్క్ మీద హోవర్ చేయగానే ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫోర్క్ యువర్ ఓన్ కాపీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ కాపీని మనం ఫోర్క్ చేసుకొని మన బ్రాంచ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ రిపాజిటరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? మన అకౌంట్‌లో ఎక్కడ కనిపిస్తుంది జీవన్‌యూఎన్‌క్యూ మన గిట్‌హబ్ అకౌంట్‌లో ఈ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఎవరి కోడ్? ఇందాక మనం ఏ ప్రాజెక్ట్ అయితే చూసినామో ఆ ప్రాజెక్ట్ కోడ్ అనమాట. సో, ఇక్కడ మనం నేమ్ ఇయ్యొచ్చు. ఈ నేమ్ ఇలాగే వదిలేస్తున్నా. అండ్ నెక్స్ట్ కాపీ ద మాస్టర్ బ్రాంచ్ ఓన్లీ. అంటే బేసిక్‌గా ఏం జరుగుతుందంటే జస్ట్ మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్ ఒకటే కావాలా? లేదా ఈ ప్రాజెక్ట్‌లో నడుస్తున్న బ్రాంచులు, ఆ బ్రాంచెస్‌లో ఉన్న చేంజెస్ ఇప్పుడు ఈ మాస్టర్ కాపీ ఉంది. దానికి వేరే బ్రాంచెస్ ఉంటాయి గదా! దాంట్లో కూడా కోడ్ చేంజెస్ చాలా ఉంటాయి. అవి గూడా కావాలా? లేదా మాస్టర్ కాపీ ఒకటే కావాలా అని అంటుంది. సో, నాకు అవి కాకుండా నాకు ఎట్ ప్రెజెంట్ అయితే నేను మాస్టర్ తీసుకుంటున్నా. మీకు మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ కావాలంటే మీరు ఇది అన్‌చెక్ చేయండి. బెటర్ ఆప్షన్ మీకది. సో, ఇక్కడ మనం క్రియేట్ ఫోర్క్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా నాకు వచ్చేసిందనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు డైరెక్ట్‌గా దీన్ని నేను నా లోకల్‌లోకి తీసుకొని ప్రాజెక్ట్ మొత్తం సెటప్ చేసుకొని దీనికి కావాల్సిన డిపెండెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియాక్ట్ కాంపోనెంట్ కాబట్టి ఎన్‌పీఎం మనం నోడ్ ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేసి దీనికి కావాలి డిపెండెన్సీస్ అన్నీ ఇన్‌స్టాల్ చేసి ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయాల్సొస్తది. దానికోసం లోకల్ హోస్ట్ మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్‌లో మనం లోకల్ హోస్ట్‌కి మనకు ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. అది తీసుకోవచ్చు. లైవ్ సర్వర్ యాక్చువల్లీ ఇది. లైవ్ సర్వర్ ఉంటది. సో, కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ తీసుకొని మన లోకల్‌లో రన్ చేసుకొని మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ పుల్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. ఎవరికెళ్తది ఆ పుల్ రిక్వెస్ట్? ఈ ఓనర్ ఎవడు? ఓనర్ పేరు ఏదో ఉండే. బ్రిలౌట్ అంట ఓనర్. సో, మనోనికి పుల్ రిక్వెస్ట్ పోతది. మనోడు ఏం చేస్తాడు? ఓకే. వీడి చేంజెస్ నాకు హెల్ప్ అవుతున్నాయి. నా ప్రాజెక్ట్‌ని ఇంకా ఆప్టిమైజ్ చేస్తుంది అంటే వాడు అప్రూవ్ చేస్తాడు. సో, ఇలానే మీరేం చేయొచ్చంటే వేరే ఏదన్నా రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా గిట్‌హబ్‌లో రన్ అవుతుంటే నేను దాని మీద ఆల్రెడీ రీల్ చేసిన అది మన ఇన్‌స్టాగ్రామ్‌లోది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అక్కడ ఏం చేయొచ్చంటే అక్కడికెళ్తే మీకు కొన్ని రిపాజిటరీస్ దొరుకుతాయి. అవన్నీ లైవ్‌లో వర్క్ అవుతున్నాయన్నమాట. ఆ అప్లికేషన్స్ అన్నీ. సో, వాటికి మీరు ఏం చేయొచ్చంటే ఆ కోడ్‌ని మీరు లోకల్‌లోకి తీసుకొని దాన్ని మీరు ఆప్టిమైజ్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. బేసిక్‌గా ఇక్కడ ఇష్యూస్ అని కూడా ఉంటాయి. ఇష్యూస్ ఎక్కడున్నాయో చూపిస్తా. సో, ఇప్పుడు ఇందాక సెలెక్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్‌కొచ్చేసినాయి. ఇక్కడ కనిపిస్తుందా? ఇష్యూస్ అని కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ రన్నింగ్ ఇష్యూస్ అనమాట. ఇవన్నీ ఈ ప్రాజెక్ట్‌లో కరెంట్‌గా రన్ అవుతున్న ఇష్యూస్. మీరు ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ తీసుకొని ఈ ఇష్యూస్‌లో ఏదన్నా ఒకటి సాల్వ్ చేసి, ఆ కోడ్ మెర్జ్ చేసిన తర్వాత మీ బ్రాంచ్‌కి దానికి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత వాడు చూసుకుంటాడు. ఓకే. వీడు వన్ ఆఫ్ ద ఇష్యూని సాల్వ్ చేస్తున్నాడు. వీని పీఆర్‌ని రివ్యూ చేసి మనం అప్రూవ్ చేద్దామని చెప్పి అప్రూవ్ చేసాడనుకోండి. అది మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. సో, సేమ్ ఇదే రీల్ నేను చేసిన. దాని ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటే వెళ్లి చెక్ చేయండి. సో, మనం ఇలా బేసిక్‌గా ఫోర్క్‌ని యూజ్ చేస్తామనమాట.
నెక్స్ట్ ఇది ఎండ్ నోట్. సో, బేసిక్‌గా మనం ఒకటే ఎజెండా. మనం ఏం నేర్చుకున్నాం? ఏం లేదు. ఒక ప్రాజెక్ట్ మనం ఏదైనా చేసినప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? టీమ్ మొత్తం ఎట్లా మేనేజ్ చేస్తుంది? దాన్ని ఎలా డివైడ్ చేయాలి? డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ మీద ఏ డెవలపర్ వర్క్ చేస్తున్నాడు? ఏ లైన్ రాస్తున్నాడు? వాడు రాసిన ఏ లైన్ వాడు రాసిన కోడ్ ఏంటి? అదంతా ట్రాక్ చేసుకోవడానికి మనం మన గిట్‌హబ్‌ని యూజ్ చేస్తాం. సో, ఇందులో బేసిక్ ఫ్లో ఏంటి మనం ఫస్ట్ రిమోట్‌లో మనం బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. క్లోన్ చేసుకుంటాం. దాంట్లో ఫైల్‌ని యాడ్ చేస్తాం. తర్వాత కమిట్ చేస్తాం. అండ్ తర్వాత పుష్ చేస్తాం. ఇలా మనకి జరుగుతది. అదే మీరు కంపెనీస్‌లోకెళ్తే ఆల్రెడీ మీరు ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంటిగ్రేషన్ అనో, లేదా మాస్టర్ అనో బ్రాంచ్‌లు రెడీగా ఉంటాయి. సో, మీరు అక్కడి నుంచి బ్రాంచ్ క్రియేట్ ఆ బ్రాంచ్ నుంచి మీరు బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవాలి, క్లోన్ చేసుకోవాలి. తర్వాత మీరు చేంజెస్ అన్ని యాడ్ చేయాలి. తర్వాత ఏం చేంజ్ చేశామనేది కమిట్ చేయాలి. తర్వాత వాటిని పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత పీఆర్ రేస్ చేయాలి. సో, ఇలా మనకు వర్క్ అవుతది. సో, మనం ఏమి నేర్చుకున్నాం? ఫ్లో నేర్చుకున్నాము. దాని తర్వాత మనం లోకల్ నుంచి రిపాజిటరీస్‌కి ఎట్లా పుష్ చేయాలి? రిపాజిటరీ నుంచి లోకల్‌కి ఎట్లా పుష్ చేయాలి? అంటే గిట్‌కి ఎట్లా పుష్ చేయాలి? లేదా ఎగ్జిస్టింగ్ ఫోల్డర్‌ని గిట్ ఫోల్డర్‌లా ఎలా మార్చాలి? సో, బేసిక్ కమాండ్స్ అవన్నీ గిట్ పుల్, గిట్ పుష్, మెర్జింగ్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఆటో మెర్జింగ్ ఎట్లా చేస్తారు? కాన్ఫ్లిక్ట్స్‌ని ఎట్లా రిజాల్వ్ చేస్తాము? మనకి గిట్ కమిట్స్‌కి కమిట్ ఐడీ అంటే ఏంటి? ఎన్ని కమిట్స్ ఉంటాయి? కమిట్‌ని రివర్ట్ ఎలా చేయొచ్చు? లేదా ఒక చేంజ్ చేసిన తర్వాత నాకదొద్దు. దాన్ని నేను ఎలా తీసేయొచ్చు? అవన్నీ మనం బేసిక్ కమాండ్స్‌లో నేర్చుకున్నాం. ఈ మెర్జింగ్, ఈ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ మీకు ఐడియా వచ్చేసినాయి. బ్రాంచ్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నారు. సో, బేసిక్‌గా ఇది అన్నమాట మన గిట్ కోర్సు. ఇందులో పెద్దగా ఏం లేదు. మీరు చూ పెద్ద ఏదో ఊహించేసుకోవాల్సింది ఏం లేదు. చాలా సింపుల్. ఒక 20, 30 కమాండ్‌లుంటాయి. అవి నేర్చుకుంటే గిటబ్ వచ్చేస్తది. అంతకు మించి ఏం లేదు. సో, ఇంకా మీకు క్లియర్‌గా అర్థం కావడానికి యాక్చువల్‌గా గిట్ నుంచి ఒక 2 పేపర్స్‌ది షీట్ ఉందన్నమాట. ఆ షీట్‌లో కొన్ని కమాండ్స్ అన్నీ ఉంటాయి. సో, ఆ కమాండ్స్ అన్నీ లిస్ట్ డౌన్ చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టినా. అండ్ దీనికి కావాల్సిన ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ అంతా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన నోట్స్, నేను రాసిన నోట్స్, ఇది కాకుండా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్, డెఫినిషన్స్ అన్ని నోట్స్ అన్నీ కలిపి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. వెళ్లి చెక్ చేయండి. అండ్ మెయిన్‌గా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది ఉంది. దాన్ని ఫాలో చేసుకోండి. అక్కడ నేను యాక్టివ్‌గా పోస్ట్ చేస్తూ ఉంటా. ఆల్మోస్ట్ మనకు 170,000 ఎంతో ఉన్నారు ఇప్పటికి ఫాలోవర్స్. వెళ్లి ఒకసారి అది చెక్ చేయండి. అక్కడ మీకు ఇంకా చాలా యూజ్‌ఫుల్ రిసోర్సెస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ కోర్స్? అండ్ ఇంకా మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి కోర్సెస్ కావాలో అవి కూడా చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ చాలా తక్కువగా ఉంది. సో, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్‌ని తీసుకొస్తుంటాం. మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.